जय राधा माधव कुंज विहारी ओ राधा जय राधा माधव कुंज विहारी जय राधा माधव कुंज विहारी हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शतश्रीमत् अभयचरणारविंद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की ग्रंथराज श्रीमद् भगवद गीता यदा तदम की ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय చదువుతున్నది భగవద్గీత యథాతథము 2వ అధ్యాయము 62వ శ్లోకం. అందరూ నాతో పాటు చెప్పడానికి ప్రయత్నం చేయండి. ధ్యాయతః విషయాన్ పుంసః సంగః తేషు ఉపజాయతే సంఘాత్ సంజాయతే కామః కామాత్ క్రోధః అభిజాయతే ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోపి జాయతే ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంఘాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోపి జాయతే ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః
कामात् क्रोधोऽभिजायते जायतो विषयान् पुंसः संगस्तेषुपजायते संजायते कामः कामात् क्रोधोऽभिजायते जायतो विषयान् पुंसः जायतो विषयान् पुंसः माताजी सवर्ण चौथा संगस्तेषुपजायते संगात् संजायते कामः कामात् क्रोधोऽभिजायते ప్రతిపదార్థములు ధ్యాయతః ఆలోచిస్తున్నప్పుడు విషయాన్ ఇంద్రియ విషయాలను పుంసః మనిషికి సంగః ఆసక్తి తేషు ఇంద్రియాలలో ఉపజాయతే ఉత్పన్నమవుతుంది సంఘాత్ ఆసక్తి నుండి సంజాయతే కలుగుతుంది కామః కోరిక కామాత్ కోరిక నుండి క్రోధః కోపము అభిజాయతే ప్రకటమవుతుంది. తాత్పర్యము మరియు భాష్యం ఇచ్చినటువంటి వారు అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద. తాత్పర్యము ఇంద్రియాలను గురించి ఆలోచిస్తున్నప్పుడు మనిషి వాటి పట్ల ఆసక్తిని పెంచుకుంటాడు. అట్టి ఆసక్తి నుండి కామము ఉత్పన్నమవుతుంది. కామము నుండి క్రోధము కలుగుతుంది. భాష్యం కృష్ణ భక్తి భావనలో లేనివాడు ఇంద్రియార్థాలను ఆలోచిస్తూ భౌతిక వాంఛలకు లోనవుతాడు. ఇంద్రియాలకు నిజమైన వ్యాపకము అవసరము. వాటిని భగవాని దివ్య సేవలో నెలకొనకపోతే నిక్కముగా లౌకికత్వ సేవనే కోరుకుంటాయి. శివుడు బ్రహ్మతో పాటు అనగా ఇక స్వర్గలోకాలలోని ఇతర దేవతల గురించి చెప్పేదేముంది. ఈ భౌతిక జగత్తులోని ప్రతి ఒక్కడు ఇంద్రియ విషయాల ప్రభావానికి లోనవుతాడు. ఈ సంసార చిక్కు నుండి బయటపడడానికి కృష్ణ భక్తి భావనలో ఉండటమే ఏకైక పద్ధతి. శివుడు తీవ్రమైన ధ్యానంలో నెలకొనిన పార్వతీదేవి ఇంద్రియ ప్రీతికి చలింపజేసినప్పుడు ఆమె కోరికను సమ్మతించాడు. తత్ఫలితంగా కార్తికేయుడు జన్మించాడు. భక్తుడైన హరిదాస్ ఠాకూరులు యువకునిగా ఉన్నప్పుడు మాయాదేవి అవతారము అదేవిధంగా మోహింపజేయడానికి యత్నించింది. కానీ శ్రీకృష్ణునిడ తన అనన్య భక్తి కారణంగా హరిదాస్ ఠాకూరులు ఆ పరీక్షలో సులభంగా నెగ్గారు. ఇంతకుముందు పేర్కొనబడిన శ్రీ అమనాచార్య శ్లోకంలో వివరించినట్లు శ్రద్ధావంతుడైన భగవద్భక్తుడు భగవానుడి సాంగత్యంలో ఆధ్యాత్మిక ఆనందం పట్ల ఉన్నతమైన రుచి కారణంగా సమస్త భౌతిక భోగాలను త్యజిస్తాడు. అదే విజయ రహస్యము. కనుక కృష్ణ భక్తి భావనలో లేనివాడు కృత్రిమంగా అణచడము ద్వారా ఇంద్రియ నిగ్రహంలో ఎంతటి శక్తివంతుడైనా చివరకు విఫలం కావడం నిశ్చయం. ఎందుకంటే కించిత్తు ఇంద్రియభోగ తలంపైన కోరికలను తీర్చుకునేందుకు అతనిని ప్రేరేపితుని చేస్తుంది.
ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాం చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాం చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాసస్వామీతి నామనే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంతస్వామినితి నామనే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఆదివారం సత్సంగానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు చర్చా విషయం శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయము. అధ్యాయం పేరు గీతాసారము. గీతాసారము అంటే మనకు అర్థమవుతుంది. సారం అంటే రసం, ఏదైతే దాని యొక్క ప్రతిఫలం ఏదైతే ఉందో దాని మొత్తాన్ని కూడా కృష్ణుడు 2వ అధ్యాయంలోనే వివరిస్తాడు. అంటే భగవద్గీత మొత్తం అంతా కూడా భగవద్గీత 2వ అధ్యాయంలోనే పూర్తిగా ఇవ్వడం జరిగింది. దాని యొక్క మరింత వివరణ రాబోయే అధ్యాయాలు వివరిస్తారనమాట. ముఖ్యంగా ఈ 2వ అధ్యాయంలో ఆత్మబోధ చేయడం మనం చూస్తాం. అర్జునుడికి కృష్ణుడు ఆత్మబోధ చేస్తుంటాడు. దాని తర్వాత మిగతా విషయాలను కూడా మనకి రకరకాల ధ్యాన విధానాలు, భక్తి యోగం అన్నీ కూడా 2వ అధ్యాయంలో క్లుప్తంగా వివరిస్తారు. తర్వాత 3వ అధ్యాయం నుంచి ఆ క్లుప్తంగా ఇచ్చినటువంటి ఏదైతే జ్ఞానం ఉందో దాన్ని సంపూర్ణంగా విపులంగా మిగతా అధ్యాయాలు వివరించడం జరుగుతుందన్నమాట. కాబట్టి 2వ అధ్యాయం మొదటి శ్లోకం నుంచి చూస్తే కనుక భగవంతుడు ఆత్మజ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇలా చివరిలో మనం చూస్తే 62 నుంచి 72వ శ్లోకం వరకు ఒక జీవి భౌతిక ప్రపంచంలో ఎలా బద్ధుడవుతాడు, బంధనం ఏ విధంగా భౌతిక బంధనం కలుగుతుంది, అక్కడి నుంచి ఏ విధంగా విముక్తి కలగాలి అనే విషయాన్ని ముఖ్యంగా ఈ 2వ అధ్యాయము చివరిలో 62 నుంచి 72వ శ్లోకం వరకు భగవంతుడు వివరిస్తున్నాడు అన్నమాట. మనం ఈరోజు 62వ శ్లోకం మనం చర్చించుకుంటున్నాం. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామా క్రోధోపి జాయతే. కృష్ణుడు భగవద్గీతలో ఈ 2వ అధ్యాయంలో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే ఇంద్రియార్థాలను గురించి ఆలోచిస్తున్నప్పుడు మనిషి వాటి పట్ల ఆసక్తిని పెంచుకుంటాడు. ఇంద్రియాలంటే చాలామందికి తెలుసు కదా. ఇంద్రియాలంటే కదా ఏంటి, చేతులు, కాళ్ళు కదా, ఉదరం, నోరు, 5 బాహ్యేంద్రియాలు, 5 సూక్ష్మేంద్రియాలు అని చెప్తారు. ఈ ఇంద్రియార్థాల పట్ల ఆసక్తిని పెంచుకుంటాడు. ఇంద్రియార్థాలు అంటే ఇప్పుడు మనం కళ్ళు ఒక ఇంద్రియం, కళ్ళతో చూసేది ఏముంటుంది, ఆ చూడబడే పదార్థం ఏది ఉందో దాన్ని ఇంద్రియార్థము అంటారు కదా. అంటే కంటితో చూసేది, నోటితో స్వీకరించేది కదా, చేతితో స్పృశించేది, ఇవన్నీ కూడా ఇంద్రియార్థాలు అని చెప్తుంటారు. ఇక్కడ జీవి ఏం చేస్తారంటే ఇంద్రియార్థాల గురించి ఆలోచిస్తున్నప్పుడు మనిషి వాటి పట్ల ఆసక్తిని పెంచుకుంటాడు కదా. ఒక వ్యక్తి ఎప్పుడైనా సాధారణంగా ఎలా ఉంటుందంటే భౌతిక ప్రపంచంలో జీవులందరూ కూడా ఒక విషయాన్ని చూసి దానికి అట్రాక్ట్ అవుతారు అనమాట కదా. ఇప్పుడు సమాజంలో ఎక్కువగా అదే జరుగుతుంది. అంత ప్యాకింగ్, వెంటనే ఒక విషయాన్ని చూసి దాన్ని వెంటనే నేను పొందాలి అనే కోరిక పెరుగుతుంది కదా. ఇప్పుడు కంటితో చూసాం కాబట్టి ఆస్వాదించాలి. ఆ కంటితో చూసి ఏమనుకుంటాం, వీడిని వెంటనే నేను చేదెక్కించుకోవాలి కదా, వీడిని నేను సంపాదించాలి ఏదో ఒక విషయం అన్నమాట. మనం చూసాము ఏదో ఉదాహరణకి చాలామంది యువత రోడ్ల మీద వెళ్తున్నప్పుడు వాల్ పోస్టర్స్ చూస్తుంటారు కదా. రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ అయి ఉండొచ్చు, మూవీ అడ్వర్టైజ్మెంట్ అయి ఉండొచ్చు, ఏదో ఒకటి చూసిన తర్వాత ఏమవుతుంది, వెంటనే నేను ఆ మూవీకి వెళ్ళాలి, లేకపోతే పలానా చోట ఏదో ఒక షాపింగ్ మాల్లో ఆఫర్ ఉంది కాబట్టి అది నేను కొనుక్కోవాలి కదా. భౌతిక ప్రపంచం అంతా ఇప్పుడు సమాజం ఎలా ఉందంటే అంత అడ్వర్టైజ్మెంట్, అంటే జనుల యొక్క ఇంద్రియాలని ఆకర్షింపచేసే విధంగా ఉన్నాయన్నమాట. అంటే ఏదో విధంగా అతన్ని ఈ షాపింగ్ మాల్లోకి, మూవీ థియేటర్లోకి విధంగా అట్రాక్ట్ చేసి లోపలికి తీసుకురావడం కోసం జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే ఇదంతా కూడా ఈ సొసైటీని మొత్తాన్ని కూడా ఒక ఆర్థిక పరంగా అందరి దగ్గర ఈ ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని చేదెక్కించుకోవడం కోసం జరుగుతుంది. అంటే అంతా కూడా ఎలా అయిపోయిందంటే డీమార్ట్ సంస్కృతి కదా.
అంతా అంటే మొత్తం సమాజం మొత్తం నలుగురి చేతుల్లో ఉండాలి. జనాలు అందరూ కూడా వాళ్ళ యొక్క సంపద అంతా కూడా మా చేత అట్రాక్ట్ చేయబడాలి కదా. అందుకే చూడండి, మనం రోడ్డు మీద వెళ్తే ఎన్నో అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి. మా షాప్కి రండి, ఇది ఫ్రీ, ఇది ఆఫర్, ఆ ఆఫరు కదా, ఆషాఢం ఆఫర్ అని ఆ ఆఫర్ అని పెడుతుంటారు. ఎందుకు? మన యొక్క ఇంద్రియాలు ఎప్పుడైతే వాటిపైన దృష్టిని కేంద్రీకరిస్తామో వెంటనే మనలో కోరిక పెరుగుతుంది. నేను దీన్ని ఖచ్చితంగా స్వీకరించాలి కదా. జీవి అది స్వీకరించాలంటే ఏమవుతుంది? ప్రయత్నం చేయాలి కదా. ఏదన్నా కావాలి అంటే ఏం చేయాలి? ప్రయత్నం. ముందు ధనం కావాలి కదా. ఇప్పుడు ధనం కావాలి అంటే ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి, ఇంకా ఎక్కువ కష్టపడాలి. అది మనకి అది అవుతుందా లేదా అనే తర్వాత సంగతి. ఖచ్చితంగా నాకు కావాలి, డ్రీమ్ అనమాట కదా. ఇప్పుడు ఎక్కువగా మనం చూస్తాం, సొంత ఇంటి కళను నెరవేర్చుకోండి కదా. చాలామంది రియల్ ఎస్టేట్స్ బ్రోకర్స్ లేదా వెంచర్స్ చేసే వాళ్ళందరూ కూడా యాడ్లు పెడుతుంటారు. అది అందరూ చూస్తారు, కానీ అందరికీ కోరుకుంటుంది. ఎవరు నాకు స్తోమత లేదు కదా, ఇక్కడ చూడకూడదు, లేదా నాకు సంబంధం లేదని అనుకోరన్నమాట. అంటే స్తోమత ఉన్న వ్యక్తి అయినా స్తోమత లేని వ్యక్తి అయినా కూడా అందరూ చూస్తారు. ఎంతో కొంత వాళ్ళలో ఈ ఇంద్రియాలు ఖచ్చితంగా ఇంద్రియార్థాల వైపు మళ్ళీ ఇది నాకు ఉంటే బాగుంటుంది కదా, నాకంటూ సొంత ఇల్లు ఉంటే బాగుంటుంది కదా, లేదా నాకంటూ ఒక మంచి సైట్ ఉంటే బాగుంటుంది కదా, కోరిక కలుగుతుంది. దానికోసం ఏం చేయాలి? తీవ్ర ప్రయాస చేయాలి. ఎందుకంటే అది ఇప్పుడున్న రోజుల్లో సాధారణ విషయం కాదు ఒక ఇల్లు కట్టడం అంటే కదా. పూర్వం అంటే ఏదో చిన్న స్థలం ఉంటే నాకు తాటాకులు తెచ్చి గడ్డి కప్పి దాంట్లో సింపుల్గా సరళంగా జీవించేసేవారు. ఇప్పుడు అంత లగ్జరియస్ లైఫ్. ఎందుకంటే పక్కింటి వాడు డూప్లెక్స్ కట్టాడు కాబట్టి ఆ ప్రదేశంలో మన సైట్ ఉంది కాబట్టి మన ఇల్లు కూడా దానికి తగ్గకుండా ఉండాలి కదా. సాధారణ ఆలోచన అందరికీ కూడా. కాబట్టి ఆలోచన ఎలా ఉంటుంది? చాలా అంటే మన స్తోమత లేకపోయినా చాలా ఉన్నతంగా అనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలి? ఇంకా ఎక్కువ సంపాదించాలి. ఎలా సంపాదించాలి? ఏదైతే ధర్మంగా ఇప్పుడు మనం చేస్తున్నామో ఆ విధంగా సంపాదిస్తే జీవితంలో ఇల్లు కట్టలేము. కాబట్టి ఏం చేయాలి? అధర్మంగా తప్పుదారిలో ధనం సంపాదించాలి. లేదంటే ఎంప్లాయీ అయితే ఏం చేస్తాడు? ఆయన స్తోమత కాకపోయినా కూడా హౌస్ లోన్ పెడతాడు కదా. హౌస్ లోన్ పెట్టి ఏం చేస్తాడు? 30,000 40,000 ఈఎంఐ ఉంటుంది. అది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 30-40 సంవత్సరాలు ఉంటుంది కదా. అప్పటికి ఆయన వయసు ఎంత ఉంటుంది? ఇల్లు కావాలంటే ఎలా ఉంటుంది? భార్య లేకుండా ఇంటితో సంబంధం లేదు, భార్య ఉంటేనే ఇల్లు కావాలి, శాస్త్రం చెప్తుంది. అప్పుడు భార్య ఉన్నప్పుడు పిల్లలు ఉంటారు. ఇదంతా అవ్వాలంటే ఎంత వయసు ఉంటుంది అతనికి? కనీసం మినిమం 30 సంవత్సరాలు వేసుకోవచ్చు కదా. 30 సంవత్సరాల వయసు నుంచి అతను అప్పుడు సొంత ఇంటికి అలా నెరవేర్చుకోవాలనే కోరికతో ఆయన ఉన్న సంపాదన కన్నా ఎక్కువగా ఈఎంఐ పెట్టుకుని నెలకి 30-40 వేలు ఈఎంఐ కొడుతూ అలా 30 సంవత్సరాలు కట్టాలంటే అది ఈఎంఐ అయ్యేడికి ఎంత వయసు ఉంటుంది దానికి? అంటే ఒక ఇల్లు కట్టాలంటే ఒక మనిషి యొక్క జీవితం పడుతుందన్నమాట. సాధారణంగా ఒక అబోవ్ మిడిల్ క్లాస్ వరకు నేను చెప్తున్నాను. ఇదంతా ఎక్కడ జరిగింది? ఇంద్రియార్థాల వైపు. మళ్ళీ మా ఇంటి పక్కవాడు ఎంత పెద్ద డూప్లెక్స్ కట్టాడు, అన్నీ హైఫైగా ఉన్నాయి, బాత్రూంలో టబ్బు 2 లక్షలట, అదేదో సింక్ 1 లక్ష రూపాయలట, అలా ఏదో చెప్పుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా నా సొంతం కూడా కావాలి. ఎలా వచ్చింది ఇవంతా కూడా? ఈ భౌతికమైన కళ్ళు ఏవైతే ఉన్నాయో, పాపిష్టి కళ్ళు ఏవైతే ఉన్నాయో అవి పక్కవాళ్ళ వైపు చూసి భోగించాలనే కోరిక వచ్చింది. కాబట్టి ఇది అంతటితో ఆగిపోతుందా? ఎంతో తీవ్ర ప్రయాస చేసి కష్టపడి దాన్ని తీసుకున్న తర్వాత పోని భోగిస్తాడా అంటే అది సాధ్యం కాదు. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నా చూడండి, ఆసక్తి నుండి కామం ఉత్పన్నం అవుతుంది. ఏది? ఎప్పుడైతే నేను ఇంద్రియార్థాలు చూసానో అప్పుడు ఆసక్తి పెరుగుతుంది. ఆసక్తి వల్ల ఏమవుతుంది? కామం అంటే కోరిక పెరుగుతుంది. నాకు కావాలి, నేను ఏదో రకంగా దీన్ని సంపాదించాలి కదా. భౌతిక ప్రపంచంలో అంతా కూడా అలాగే ఉంది. ఏంటి? పక్కవాడు ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది కాబట్టి నువ్వు కూడా ఇంజనీర్ అవ్వాలి, లేకపోతే నువ్వు కూడా డాక్టర్ కావాలి, ఖచ్చితంగా ఇది చేయాల్సిందే, రుద్దుతూ ఉంటారు అన్న పిల్లలు కదా. వాడికి ఏం ఇంట్రెస్ట్ ఏంటని చూడరు. కోరిక ఏంటంటే పక్కవాడు మంచి బాగా సెటిల్ అయ్యాడు, వాడికి సంవత్సరానికి 20 లక్షల ప్యాకేజ్ అంటే కాబట్టి నువ్వు కూడా ఇంజనీర్ అవ్వాలి. భౌతిక ప్రపంచంలో ఇప్పుడున్న సమాజం మొత్తం కూడా వాళ్ళ యొక్క ఇంద్రియార్థాలను చూసుకుంటూ పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలని పెంపొందించుకుంటూనే ఉంటారు. దాని తర్వాత ఏమవుతుంది? అది ఉత్పన్నమైన తర్వాత ఏమవుతుంది? ఆ కామం క్రోధంగా మారుతుందట. ఎందుకు? ఎవరికి సాటిస్ఫాక్షన్ లేదు కదా. ఏం చేసినా మీరు అంత కష్టపడి ఇంటిని నిర్మించారు, ఏమవుతుంది? చాలా బాగుంటుంది. ఎప్పుడో ఇల్లు నిర్మించినంత వరకు బాగుంటుంది. ఇల్లు నిర్మించాక చాలా అంగరంగ వైభవంగా గృహప్రవేశం చేస్తారు, అందరినీ పిలుస్తారు. చాలా అప్పటికే డబ్బులు అయిపోయినా కూడా అప్పు చేసైనా కూడా చాలామందిని పిలిచి గృహప్రవేశం చేస్తారు, అవునా కదా. చాలా వెచ్చిస్తారు. 20 రకాలు 15 రకాల వంటలతో అందరికీ భోజనాలు పెడతారు. ఎందుకోసం? మళ్ళీ సొంత ఇంద్రియ భోగం చేయడం కోసం. ఎందుకంటే అందరూ వచ్చి అబ్బా చాలా బాగా చేశాడు, భలే ఆహ్వానించాడు, చాలామంది వచ్చారు,
పిలిచిన అందరూ వచ్చారు కదా, సాధారణంగా వింటుంటాం. పిలిచిన అందరూ వచ్చేసారండి, అందరూ వచ్చారు, బాగా చాలా బాగా జరిగింది, అందరూ వెళ్ళేటప్పుడు మెచ్చుకుంటారండి బాగా చేసే ఫంక్షన్. సో కొంచెం ఆనందం కోసం కదా. ఇప్పుడు అవే జరుగుతుంది. ఇప్పుడు పెళ్లి వివాహం చూసుకోండి, స్తోమత ఉండదు, ప్రీ వెడ్డింగ్ షూట్, వెడ్డింగ్ షూట్, ఆ షూటింగ్కే 2-3 లక్షలు ఖర్చు పెడుతుంటారు. ఎందుకంటే గొప్ప అందరూ చెప్పుకోవాలి, చాలా బాగా చేశారని చెప్పుకోండి. నిజంగా అసలు ఆ వీడియోస్, ఫొటోస్ తర్వాత జీవితంలో ఎన్నిసార్లు చూస్తారో నాకు తెలియదు కానీ కదా, ఎంతమంది చూస్తారు? రోజు అదే పనిలో ఉంటారు ఎవరైనా? లేదు, ఎవరైనా చుట్టాలు వస్తే చూపిస్తారు, మళ్ళీ బీరోలో పెడుతుంటారు. కానీ దేనికోసం అంటే అందరూ కూడా మెచ్చుకోవాలి, చాలా చాలా గ్రాండ్గా చేశారండి వివాహం చెప్పుకోవాలి. కాబట్టి ఇలా జరుగుతుంది. ఇది జరిగినంతవరకే దాని ఆనందం ఉంటుంది. తర్వాత ఏమవుతుంది? దుఃఖం మొదలవుతుంది కదా. ఏంటి? ఈఎంఐ కట్టాలంటే నెల నెలా కష్టపడాలి, ఎందుకురా బాబు అనవసరంగా దీంట్లో దూరం, మన స్తోమతకి చిన్న ఇల్లు కట్టుకోవాల్సింది అని చాలాసార్లు అనిపిస్తుంది. కానీ మనసు ఒప్పుకోదు, ఎందుకంటే సమాజం మొత్తం అలాగే నిర్మిస్తున్నారు కాబట్టి నేను కూడా అలాగే చేయాలి. ఏదో చిన్న పెంకిటిల్లు వేసుకున్నా, చిన్న గుడి అలా ఉండదు, ఎందుకంటే కోరిక అందరూ చేస్తున్నా కాబట్టి నేను చేయాలి కదా. అప్పుడు ఏమవుతుంది? మొదలవుతుంది ప్రతి సంవత్సరం ప్రతి నెల ఈఎంఐ కట్టాలి, ఉద్యోగం ఉంటుందో లేదో తెలియదు, ఎందుకంటే వచ్చేసింది కొత్త టెక్నాలజీ వస్తేనే నాకున్న టెక్నాలజీ, నాకున్న బుర్ర దానిలో పెట్టగలంలో తెలియదు, నా ఉద్యోగం ఉంటుందో తెలియదు, భయం. ఈ సంవత్సరం ఈ నెలలో ఈఎంఐ కట్టగలం లేదు, టెన్షన్ మొదలవుతుంది. దానివల్ల ఏమవుతుంది? కోపం పెరిగిపోతుంటుంది. ఎవరైనా ఇంట్లో చూడండి, ఇంట్లో యజమాని భార్య పిల్లలు ఏదన్నా ప్రేమగా మాట్లాడడం దగ్గరికి వస్తుంటే చిరాకు పడిపోతుంటాడు అన్నమాట. ఎందుకు? మొదటి వారంలో వచ్చి ఈఎంఐలని గుర్తొచ్చి ఈ కోపం అంతా వాళ్ళ మీద చూపిస్తుంటాడు కదా. అదేగా చెప్తున్నా చూడండి, కామం నుంచి క్రోధం ఉద్భవిస్తుందట. ఆ కామం క్రోధంగా మారిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? తర్వాత శ్లోకాలు చెప్తున్నారు, క్రోధాద్భవతి సమ్మోహ, అంటే మోహానికి గురైపోతాడు. ఆ క్రోధంతో మోహం అంటే మాయకి లోబడిపోయి ఆ కోపంతో ఏం చేస్తున్నా కూడా ఆలోచించాడు కదా. విసిగిపోతుంటాడు, పిల్లల్ని కొట్టేస్తుంటాడు కదా, భార్య మీద అరుస్తుంటాడు, లేకపోతే అది విడాకుల దాకా దారిస్తుంది కదా. ఇప్పుడు సొసైటీలో ఎక్కువ అదే జరుగుతుంది. ఎందుకంటే ఇద్దరి కామం నెరవేరదు, ఇద్దరికీ కోరికలు ఉంటాయి. ఎందుకంటే పూర్వం సిస్టమ్ ఎలా ఉండదంటే, ఈ వైదిక జీవన విధానంలో భార్య స్త్రీ అనేవాళ్ళు బయటికి వెళ్ళేవాళ్ళు కాదు కదా, భార్య బయటికి వెళ్ళేవాళ్ళు కాదు. అప్పుడు సంస్కృతి ఎలా ఉండదంటే, ఏదన్నా ఫంక్షన్స్ లేదా గుడికి వెళ్ళాలంటే తండ్రి సంరక్షణలోనో లేదా భర్త సంరక్షణలోనో పుత్రుడి యొక్క సంరక్షణలోనో ఒక స్త్రీ బయటికి వెళ్ళేది. అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఆమె యొక్క ఇంద్రియాలు ఇలా ఇంద్రియాద్వారపైన ఎక్కువగా అట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉండేది కాదు కదా. లేదు, ఇప్పుడు ఎలా ఉంది? అందరూ స్త్రీ పురుషులు సమానంగా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది బయట సమాజంలో కదా. బయటకి అందరూ ఫ్రీగా తిరగచ్చు, ఎవరికి రిస్ట్రిక్షన్ లేదు. కాబట్టి అందరూ ఫ్రీగా తిరిగినప్పుడు ఏమవుతుంది? అందరికీ యొక్క ఇంద్రియాలు ఖచ్చితంగా ఇంద్రియాల పట్ల ఆకర్షణకు లోనవుతాయి, ఇద్దరికీ సమానంగా లోనవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఇద్దరికీ సమానత్వం మొదలైంది అక్కడ. అప్పుడు ఏమవుతుందంటే కోరిక ఇద్దరికీ సమానంగా ఉంటుంది, ఇద్దరికీ క్రోధం సమానంగా ఉంటుంది కదా. దీని తర్వాత ఏమవుతుంది? నువ్వు సమానం, నేను సమానం, కాబట్టి నాకు కోరికలు ఉన్నాయి, నా కోరికలు నెరవేరట్లేదు కాబట్టి నేను సొంతంగా నేను జాబ్ చేసుకుంటా సంపాదిస్తాను. లేదంటే ఏమవుతుంది? ఇద్దరికీ కుదరదు, ఎందుకంటే నా యొక్క కోరికలు నువ్వు సంతృప్తిపరచలేకపోతున్నావు కాబట్టి విడాకులు తీసుకుంది. సొసైటీ సమాజం అంతా ఎలాగో పూర్వం ఒక 50 సంవత్సరాల క్రితం ప్రభుత్వాల్లో చెప్పారు, అమెరికా సంస్కృతి అలా ఉండేది అట్లా. ఇప్పుడు భారతదేశం కూడా అలా అయిపోయింది. ఎవరి యొక్క కోరికలు వాళ్ళ యొక్క కామం తీరకపోతే వెంటనే విడాకులు, డైవర్స్, అంతే సింపుల్. ఎందుకంటే ఈ క్రోధం వల్ల ఏమవుతుంది? వాళ్ళ యొక్క మోహం, వాళ్ళ యొక్క బుద్ధి మోహానికి గురవుతుందండి. తర్వాత ఏం చెప్తున్నా? సమ్మోహ స్మృతి విభ్రమ, దానివల్ల ఏమవుతుంది? బుద్ధి నాశనం అవుతుంది. బుద్ధి నాశాత్ ప్రణశ్యతి, బుద్ధి నాశనం వల్ల ఏమవుతుంది? మొత్తం ఒక బుద్ధి నశించినప్పుడు మనిషి తిరిగి సంసారగతంలో పడిపోతాడు. ఏమవుతుంది? దీని ద్వారా సంసారాన్ని ఉద్ధరించుకోకపోగా కనీసం ఆధ్యాత్మికంగా వెళ్ళడం తర్వాత కనీసం భౌతికంగా అయినా సంసారాన్ని ఉద్ధరించుకోకుండా మళ్ళీ బాధలు పడుతూ ఉంటాడు కదా. ఇప్పుడు ఒక విడాకులైన స్త్రీ పురుషులు ఆనందంగా ఉంటారా? ఉండరు. ఎందుకంటే స్త్రీకి తెలుసు ఆ విషయం ఖచ్చితంగా. ఎందుకంటే సమాజం యాక్సెప్ట్ చేయదు, ఇంటికి వెళ్ళి మళ్ళీ ఉండలేరు, సొంత తల్లిదండ్రుల దగ్గర ఉండలేరు, సమాజం అంతా చూస్తూ ఉంటుంది కదా. ఎంతో ఇబ్బందులు అవుతుంటాయి. దేనివల్ల అంటే ఇంత కష్టం పడించడానికి సిద్ధంగా ఉన్న, దేనివల్ల అంటే నా కామం తీరలేదు, నా కోరిక తీరలేదు. కాబట్టి ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, ఎవరైతే కృష్ణ చైతన్యంలో ఉండరో, కనీసం ఆధ్యాత్మికంగా ఎవరైతే వాళ్ళ యొక్క సమయాన్ని కేటాయించారో వాళ్ళందరూ కూడా ఈ విధమైన చక్రంలో పడిపోతారు కదా. మనం సాధారణంగా భక్తులు కానటువంటి వాళ్ళందరూ కూడా రోజు చేసే కార్యక్రమం ఏంటంటే దీని గురించే కదా. ఉదాహరణకి మొన్న రోడ్డు మీద వెళ్తుంటే నేను మా వంశీకృష్ణ ప్రభు ఇద్దరం రోడ్డు మీద వెళ్తుంటే ప్రభు అడుగుతున్నారు నన్ను, జనాలు అందరూ ఎలా తిరుగుతున్నారు,
రోడ్ల మీద ఇలా కార్లు బళ్ళు అంతా ట్రాఫిక్ ఫుల్ ఉంది, ఇంత హడావుడిగా ఉన్నారు, ఎందుకో తెలుసా మీకు అని అడిగాను. సాధారణంగా ఏమనుకుంటే ఎక్కువ జనం ఉంటే ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయో, లేదా సినిమా రిలీజో, లేదా ఏదో ఉంది, ఎవరైనా వస్తున్నారో, సినిమా యాక్టరో ఏదో అనుకుంటాం. ఏమో ఎవరైనా వస్తున్నారేమో ప్రభు అన్నాను. కాదు, వీళ్ళందరూ ఆహార నిద్ర భయమదనం కోసం పరుగులవుతున్నారు అటు ఇటు, అంతే, ఇంక ఇది తప్ప వేరేం లేదంట కదా. ఆహారము, నిద్ర, భయమైదనం. ఎవరి బండి ఆగినా కూడా వాళ్ళకి సమాధానం చెప్పండి. ఎవరైనా అంత హడావుడిగా తిరుగుతున్నారు, ఎవరైనా హడావుడిలో ఒకళ్ళని ఆపి ఎందుకోసం మీరు ఎక్కడికి వెళ్తున్నారని అడిగితే ఏం చెప్తారు? ధనాన్ని సంపాదించడం కోసము, అంటే ఆహారాన్ని స్వీకరించడం కోసము, లేకపోతే రెస్ట్ తీసుకోవడం కోసమో, ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళి పడుకోవడం కోసమో కదా. ఒకరినొకరు కాపాడుకోవడానికి ఇక్కడ ఇల్లు నిర్మిస్తున్నాను, లేకపోతే ఏదో మనకు కావాల్సిన సదుపాయాలు ఏర్పరచుకోవడం కోసం. అంటే ఈ 4 తప్ప ఇంకోటి ఏమి ఉండదు అక్కడ కదా. ఆహార, నిద్ర, భయమేదనం, 4 తప్ప ఇంకేముండవు. అప్పుడు ఏమవుతుంది? బయట తిరుగుతున్నప్పుడు ఏదైతే కోరిక ఉందో, నేను బాగా తినాలి, బాగా నిద్రించాలి, బాగా సంభోగం చేయాలి కదా, ఇలా అన్ని కోరికలు ఉన్నప్పుడు ఏమవుతుంది? దాంతోపాటు ఈ చుట్టూ పరిసరాలు కూడా ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి కదా. ఎక్కడన్నా భాగవతం పోస్టులు కానీ, భగవద్గీత పోస్టులు కానీ చూస్తారా? ఎక్కడైనా సిటీలో మీరు చూడండి, టౌన్లో ఎక్కడన్నా భాగవతం నేరే చదవండి, లేకపోతే భగవద్గీత నేరే చదవండి అని ఎవరైనా బయట వాళ్ళు పెద్ద పెద్ద పోస్టులు పెట్టడం చూసారా? లేకపోతే కృష్ణుడి యొక్క పెద్ద చిత్రపటాన్ని వేసి దేవాలయ దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అని రచింది మీరు ఎక్కడైనా చూస్తారా? చూడరు. ఏం కనిపిస్తాయి? అంతా కూడా ఆఫర్ ఆఫర్ ఆఫర్. అర్ధనగ్నంగా ఉన్నటువంటి స్త్రీలు కదా కదా. చూడండి, ఎక్కడో బండి కొనడానికి అర్ధనగ్నంగా ఉన్న స్త్రీతో అడ్వర్టైజ్మెంట్. సంబంధం ఏంటి? చూడండి, ప్రతి విషయం కూడా ఎక్కువ స్త్రీలు పెట్టి అట్రాక్ట్ చేస్తుంటారు. కారణం తెలియదు, ఎందుకంటే భోగించాలి. ఈ ఆహార నిద్ర భయం అనే కోరికలతో పాటు ఇవి కూడా యాడ్ అవుతూ ఉంటే ఇంకా కోరిక ప్రేరేపిస్తూ ఉంటారు, పెరుగుతూ ఉంటుంది కదా. కానీ ఎవరైతే భక్తులు మందిరానికి వస్తున్నారో వాళ్ళ యొక్క అవగాహన చూడండి ఎలా ఉంటుంది. సాధారణ జీవులు తిరుగుతుంటారు, కానీ భక్తులు కూడా బయట తిరుగుతుంటారు. భక్తులు ఎవరు ఒక చోట మూల కూర్చుని ఉన్నారు, ఎక్కడో మందిరంలో మూల కూర్చుని జపం చేసుకుంటూ చదువుకుంటూ ఉన్నారు. భక్తులు కూడా తిరుగుతూ ఉంటారు కదా, మీరు చూసే ఉంటారు. బండ్ల మీద తిరుగుతుంటారు, వ్యాన్ వేసి తిరుగుతుంటారు, ప్రచారం చేస్తుంటారు. వాళ్ళు కూడా తిరుగుతున్నారు. మరి అంత వ్యత్యాసం మన ఇద్దరికి. వాళ్ళు ఈ చుట్టుపక్కల పరిసరాలకి లోబడి ఉన్నారు, వాళ్ళ యొక్క దృష్టి పక్కకు కేంద్రీకరించరు అనమాట. అదేదో వాళ్ళ పక్షం నాకు సంబంధం లేదు, ఎందుకంటే పరం దృష్ట్వా అని వర్తతే అని చెప్తుంది. ఎప్పుడైతే నిజమైనటువంటి ఆ రసం ఏదైతే దొరికిందో అప్పుడు ఇవన్నీ మర్చిపోతుంటారు. ఉదాహరణకి చిన్నపిల్లవాడు మట్టి తింటున్నాడు అనుకోండి కదా, మట్టి తింటున్నాడు, వాడికి మంచి స్వీట్ బాల్ ఇచ్చామనుకోండి, పాలతో చేసిన స్వీట్ బాల్, అది తింటే మట్టి వదిలేస్తాడు, ఎందుకంటే ఉన్నతమైన రుచి ఇచ్చాం మనం. అది ఉన్నంతవరకు ఏం చేస్తాడు? ఆ మట్టి తింటూనే ఉంటాడు కదా. రసవజ్యం రసోపేత్య పరం దృష్ట్వా అని వర్తతే అని చెప్తుంది భగవద్గీత. కాబట్టి ఎవరికైతే ఆ ఉన్నతమైన రుచి ఇచ్చామో అప్పుడు తుచ్చమైన వదిలేస్తుంటారు అన్నమాట కదా. సాధారణంగా చూడండి, ఎవరు ఆ వేస్టేజ్ని ఎవరు పట్టించుకోరు సాధారణంగా. కానీ బద్ధస్థితిలో మనం పరిస్థితి అలా అయిపోయింది. ఉదాహరణకి అందరూ ఉదయాన్నే కాలకృత్యాలు తీసుకుంటారు. పూర్వం బయటకు వెళ్ళేవారు 6 బయట, ఇప్పుడు టాయిలెట్స్. ఎవరైనా కాలకృత్యం తీసుకున్నాక దాని వైపు వెళ్ళి చూస్తారు? ఎవరైనా చూస్తారు? వెళ్ళి టెస్ట్ చేస్తారు, అసలు ఎలా ఉంది, ఎంత వెయిట్ ఉంటుంది, ఏ కలర్లో ఉంది చూస్తారు? ఎవరైనా మలాన్ని ఎవరైనా చూస్తారా? చూడరు, ఎందుకంటే అది తుచ్చమైంది అది. కానీ భౌతిక ప్రపంచంలో జీవి ఎలా ఉన్నాడంటే ఆ తుచ్చమైన వాటి కోసమే అట్రాక్ట్ అవుతూ ఉన్నాడు, ఎందుకంటే ఉన్నతమైన రసాస్వాదం లేదు. అది ఎక్కడ దొరుకుతుందంటే ఇక్కడ ప్రభుపాల వారి భాషలో చెప్తున్నారు, కృష్ణ భక్తి భావన లేనివాడు ఇంద్రియార్థులను ఆలోచిస్తూ భౌతిక వాంఛకు లోనవుతాడు. ఎవరట? కృష్ణ భక్తి భావన లేనటువంటి వాడు, ఆధ్యాత్మిక చింతన లేనివాడు, వాడు భౌతికమైన ఇంద్రియాల పట్ల అటాచ్మెంట్ పెంచుకుంటాడు. వాటి ఇంద్రియార్థాల గురించి ఆలోచిస్తూ భౌతిక వాంఛలకు లోనవుతాడు. ఆయన ఏం చేస్తాడు? ఎప్పుడు కూడా ఇంద్రియార్థానికి అటాక్ అవుతూ నేను ఏదో రంగా ఈ కోరిక తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మనం శాస్త్రంలో చూసినట్లయితే ఎంతోమంది వృత్తాంతం మనం చూడొచ్చు. కొద్దిగా వాళ్ళు ఇంద్రియ భోగం పట్ల కొంచెం పక్కదారి పట్టినా కూడా వాళ్ళు వెంటనే ఆధ్యాత్మికంగా వాళ్ళు అర్థం చేసుకుని ముందుకు రాగలిగేవారు, ఎందుకంటే అలాంటి పరిస్థితులు ఉండే పూర్వం. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి ఎలా అయిపోయిందంటే, మీరు సమాజంలో ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, పిల్లవాళ్ళు స్కూల్లో చదువుతున్నా, కాలేజీకి వెళ్ళినా కూడా, ఏదైనా ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నా కూడా, మీరు ఉండే సంఘంలో ఏ ప్రదేశకి వెళ్ళినా కూడా ఈ పరిస్థితి లేదు కదా. ఎవరైనా ఏ స్కూల్లో అయినా, కాలేజీలో అయినా భగవద్గీత గురించి కానీ, భాగవతం గురించి కానీ, మనం శరీరం కాదు ఆత్మ అని కానీ ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారా? లేదు. అన్ని చోట్ల ఏం జరుగుతుంది? ప్రతి చోట కూడా ధ్యానం జరుగుతూ ఉంది. దేని గురించి? ఆ ధ్యాస అంతా కూడా ఇంద్రియ భోగ ప్రవృత్తి కోసం. బాగా చదవాలి, బాగా ర్యాంక్ రావాలి, మంచి మార్క్స్ రావాలి కదా, లైఫ్లో సెటిల్ అవ్వాలి, మంచి ఉద్యోగం రావాలి, పెళ్లి చేసుకోవాలి, భార్య పిల్లలు కావాలి, ఇవంతా కూడా పెంపొందుతూ ఉంది. మంచి హౌస్ కట్టుకోవాలి, అంతా భోగ ప్రవృత్తి పెరుగుతూ ఉందన్నమాట. ఎవరు ఇది కాదు, నువ్వు శరీరం కాదు ఆత్మ,
భగవంతుడు కృష్ణుడు మనందరం భగవంతుడి యొక్క సేవకులు అని చెప్పే ఒక్క ఇన్స్టిట్యూట్ అని మనం చూపించండి, నేను చెప్తాను. లేదు, ఎక్కడా కూడా లేదు. అన్ని చోట్ల కూడా మన ఎన్నో ఇంద్రియ భోగ ప్రవృత్తిని పెంచే విధంగానే ఉన్నాయి. నువ్వు ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, ఇంకా చేయాలి కదా. వివేకానంద చెప్తుంటాడు, నువ్వు ఎరేజ్ అవే ఎక్కివే, నువ్వు సాధించగలవు, నువ్వు చాలా శక్తిమంతుడు అని చెప్తున్నాడు. ఇది అపోహ అన్నమాట కదా. ఆయన చెప్పిందంతా అపోహ. ఎందుకంటే ఆయన శరీరాన్ని చూసి చెప్తున్నాడు, నువ్వు చాలా దృఢంగా ఉన్నావు. దృఢంగా ఎలా ఉన్నావు? శరీరాన్ని పేసుకుంటే అయిపోతుందా కదా. శరీరం ఎప్పుడైనా నశించిపోవాల్సిందే కదా. మనం చూడొచ్చు, యూనివర్సల్ బాడీ బిల్డర్స్ ఉంటారు కదా. ఏమవుతారు? చనిపోకుండా ఉంటారు బాడీ బిల్డర్స్ అయితే. వాళ్ళకి జబ్బులు రాకుండా అంటే ముసలు కాకుండా ఉంటారు. అన్నీ చదువుతాయి. ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అనేవి అందరికీ ఉంటాయి. అయితే నేను శరీర సౌష్ఠవంగా చూసుకుంటున్నాను, యోగా చేస్తున్నాను, లేకపోతే చాలా స్ట్రాంగ్గా ఉంటాను కదా అంటే కాదు. ఏదో సినిమాలో చూపిస్తారు, చేతుల మీద కాళ్ళు వేసుకుని పోతుంటారు, బాడీ మీద ఐస్ గడ్డలు కొట్టుకుంటూ ఉంటారు. ఈ సినిమాలకు మాత్రమే పరిమితం, నిజ జీవితంలో ఇది సాధ్యం కాదు. ఎందుకంటే అంత శక్తిమంతుడైనా సరే వయసు వచ్చిన తర్వాత ఖచ్చితంగా జబ్బులు చేస్తుంటే ముసలివాడు అవుతుంటాడు. ఆ వేళ్ళు కనీసం తినడానికి కూడా పనిచేయమన్నమాట. కార్లు ఎక్కించుకున్న వేళ్ళు తినడానికి కూడా పనిచేయవు భవిష్యత్తులో. ఎందుకంటే అది ప్రకృతి సిద్ధం. అది త్రిగుణానికి లోపడి ఉన్నాడు, భౌతిక ప్రపంచంలో బద్ధుడే ఉన్నాడు. కాబట్టి క్షీణించడం అనేది భౌతిక ప్రపంచం యొక్క ఒక లక్షణం. ఖచ్చితంగా క్షీణించాల్సిందే. కాబట్టి ఇక్కడ చెప్తున్నా చూడండి, కృష్ణ భక్తి లేనివాడు ఎప్పుడు ఇదే ఇంద్రియభోగ ప్రవృత్తిలో ఆలోచిస్తుంటాడు. ఇంద్రియాలకు నిజమైన వ్యాపకము అవసరం. వాటిని భగవంతుని దివ్య సేవలో నెలకొల్పకపోతే నిక్కముగా లౌకికత్వ సేవనే కోరుకుంటాడు. ముఖ్యమైన విషయం ఏంటంటే నిజమైన వ్యాపకం ఇవ్వాలి కదా. నిజమైన వ్యాపకం అంటే ఏంటి? ఇప్పుడు పిల్లవాడికి స్వీట్ ఇచ్చాం, అది నిజమైన వ్యాపకం. ఏది? ఈ మట్టి తినకుండా పక్కకి వేయడం కోసం. అలాగే జీవి భౌతిక ప్రపంచంలో ఇంద్రియభోగ ప్రవృత్తులు ఎవరైతే నిలబడి ఉండిపోయారో వాళ్ళకి నిజమైన వ్యాపకం ఏంటంటే వాళ్ళని తీసుకొచ్చి ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్ళడం, ఆధ్యాత్మిక విషయాలు ఇవ్వడం, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇవ్వడం. అప్పుడు ఏమవుతుంది? ఇవి తెలుసుకుంటాడు, ఇవన్నీ తుచ్చమైనవని కదా. మనం చూడొచ్చు, శాస్త్రాల్లో కూడా చాలామంది యొక్క ఉదాహరణలు ఉన్నాయి. ఈ అటాచ్మెంట్ ఎలా ఉంటుందంటే మనం శాస్త్రం చూడొచ్చు. అజామిలుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ఏం చేసేవాడంటే ఆయనకి పూర్తిగా ఈ అవగాహన లేదు. అంటే నేను ఆధ్యాత్మిక చేతనలో ఉండాలి, కృష్ణ చైతన్యం అనే వ్యాపకం లేదు. కానీ ఆయన స్వతహాగా జన్మతః బ్రాహ్మణ. ఆయన ఏం చేశాడు? జీవితం చాలా కాలం వరకు ఆయన క్రతువులన్నీ చేసేవాడు, యజ్ఞాలు చేసేవాడు, బ్రాహ్మణులు చేయాల్సిన లక్షణాలను చేసేవాడు. కానీ ఈ పరం దృష్టివాన్ని నిజమైనటువంటి రసం ఏదైతుందో దాని గురించి తెలియదు అనమాట. అంటే భగవద్ధామం ఉంది, భగవంతుని చేరుకోవాలి, కృష్ణ చైతన్యం అనే విషయం తెలియదు. కాబట్టి నేను ఏం చేస్తాను, ఒకసారి ఏదో తపస్సు చేయడం కోసం అడవికి వెళ్తే అక్కడ ఒక శూద్రుడు సంభోగం చేసుకుంటాం చూస్తాడు. చూసి ఏమవుతుంది? నాకు ఇంద్రియాలు ఆ ఒక ఇంద్రియాల పట్ల అటాచ్మెంట్స్ పెంచుతుంది, ఇక్కడ ఆసక్తి పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆయన బ్రాహ్మణ స్థాయిలో ఉన్న వ్యక్తి పతనం అయిపోయి ఒక వేరే వేషతో కలిసి ఇంచుమించుగా 10 మంది సంతానానికి అంటాడు ఆయన కదా. 10 మంది సంతానానికి కానీ 10వ సంతానానికి నారాయణ అని పేరు పెడుతుంటాడు. పేరు పెట్టి ఆయన వయసు అయిపోతుంది, చాలా కాలం ఇంద్రియభోగం చేసి చివరి నిమిషంలో చాలా క్షోభకు భరిస్తుంటాడు, ముసలివాడు అయిపోతాడు. శరీరం వదిలేసే సమయంలో అతను ఆ బాధను తట్టుకోలేక అతను 10వ పుత్రుడిని పిలుస్తుంటాడు, నారాయణ నారాయణ. కాబట్టి భగవంతుడు ఈ నారాయణాన్ని పిలవడం చూసి అప్పుడు చనిపోయే సమయంలో ముందు యమభటులు వస్తారు అతను తీసుకెళ్ళడం కోసం కదా. తీసుకెళ్తుంటే ఆ సమయంలో విష్ణు భక్తులు వచ్చి యమభటులను ఆపుతారు. కాదు, ఇతను అంతే నారాయణ స్మృతి అన్నట్లుగా నా చివరి స్థానంలో నా యొక్క మా గురువుగారు, మా తండ్రి గారి యొక్క నామాన్ని జపించారు, కాబట్టి మీరు తీసుకెళ్ళడానికి వీల్లేదు. ఇద్దరి మధ్య చాలా డిస్కషన్స్ జరుగుతాయి. ఇదంతా పెద్ద స్టోరీ. కాబట్టి ఈ అవకాశం ఎంతమందికి వస్తుంది? కాబట్టి అప్పుడు ఏమైంది? అతనికి అజామినుడికి 2వ అవకాశం ఇవ్వబడింది, ద్వితీయ అవకాశం. అప్పుడు తర్వాత ఆయన వెంటనే మళ్ళీ మానవ శరీరాన్ని స్వీకరించి తర్వాత జన్మలో హరిద్వార్లో ఉండి తపస్సు చేస్తుంటాడు. హరిద్వార్లో ఉండి ఎప్పుడు ఓన్లీ భగవత్ చైతన్యంలో ఉంటాడనమాట. అలా కొంతకాలం జీవించి తర్వాత భగవద్ధామం వెళ్ళిపోతాడు. అది ఆయన యొక్క వృత్తాంతం. ఆయనకి ఎందుకు అలా జరిగిందంటే ఆయన పూర్వజన్మ సుకృతి ఏదో ఉంది, ఆయన పుణ్యం చేసి ఉన్నాడు, స్వతహాగా బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి భగవంతుడు ఇంకొక అవకాశం ఇచ్చాడు. కానీ ఇది ఎంతమంది జరుగుతుంది? అందరికీ సాధ్యమవుతుందా? అందరికీ కాదు, ఎవరికీ సాధ్యం కాదు. ఎవరో 100కి 1 ఒకళ్ళు ఉంటారేమో, అది కూడా ఎవరో అలా పూర్వజన్మ సుకృతి ప్రకారం ఎవరికన్నా అలా భగవంతుడు అవకాశం ఇచ్చే ఉంది. కానీ లేదంటే మనం చేసే పాపాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఖచ్చితంగా మనం అనుభవించి తీరాల్సిందే కదా. కానీ మనం ఇదే వృత్తాంతాన్ని మన గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో హరిదాస్ ఠాకూర్ వారి యొక్క వృత్తాంతం చూసినట్లయితే ఆయన ఒక ముస్లిం కుటుంబం నుంచి వచ్చారు, బ్రాహ్మణ కాదు, స్వతహాగా బ్రాహ్మణ కాదు ఆయన కదా.
ఆయన ఏం చేసేవారు, రోజు 3 లక్షల నామాలను జపించేవాడు రోజు కూడా తగ్గకుండా, ఏ రోజు తగ్గకుండా, క్రమం తప్పకుండా రోజు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ రోజు 3 లక్షల నామాలు జపించేవారు. ఆ సమయంలో ఏమైంది, ఒక ముస్లిము ఇలా భగవంతుడి యొక్క నామాన్ని జపించడం ఇష్టం లేక అక్కడ ఉన్నటువంటి ముస్లిం యజమాని ఎవరైతే ఉన్నారో ఈయన పైన చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఆయన ఏదో రకంగా దీని నుంచి తప్పించాలి అని. ఎందుకంటే అందరూ బ్యాడ్గా చెప్పుకుంటున్నారు, మీరేం చేయలేకపోతున్నారు అతను చెప్పుకుంటున్నారని ఆయన చాలా ఎన్నో విధాలుగా 21 సంతలలో కొడుతూ ఉంటారు, తీసుకెళ్ళి ప్రతి సంతలో తీసుకెళ్ళి ఎన్నో ఇబ్బందులు పెడుతుంటారు. చివరికి ఆయన ఏ విధంగా కూడా కొంచెం కూడా ఆయనకి ఉద్వేగానికి లోను కాదు కదా. మనం ప్రహ్లాద్ మహారాజు యొక్క జీవితం చూడొచ్చు. ఆయన కూడా ఎన్నో విధాలుగా తండ్రి చేత ఇబ్బందులు పడ్డాడు, కానీ ఎక్కడా కూడా ఆయన కొంచెం కూడా ఆయనకి ఇబ్బంది అనేది కలగలేదు భగవంతుని కృపతో. అలాగే ఇక్కడ హరిదాస్ ఠాకూర్ వారు కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా అంత కొడుతున్నా ఏం చేస్తున్నా కూడా ఎప్పుడు హరినామాన్ని మాత్రం వదలలేదండి, ఎప్పుడు జపం చేస్తూ ఉన్నారు. చూసి ఇవన్నీ కాదు, ఇతను యుక్త వయసులో ఉన్నాడు. అప్పుడు ఆయన యొక్క హరిదాసు వయసు ఎక్కడంటే 24-23 సంవత్సరాలు ఉంటాయి. మంచి యుక్త వయసులో ఉన్నాడు కాబట్టి ఒక వేష్యను ప్రవేశపెడదాం అని ప్లాన్ చేసి ఏం చేస్తారు, ఒక వేష్యని అతని దగ్గరికి ప్రవేశపెడతారు. కానీ అతను కొంచెం కూడా వేష్య వచ్చి అడుగుతుంది, మీతో నాకు సంభోగం చేయాలని కోరికగా ఉంది, నాకు దయచేసి మా కోరిక తీర్చండి. అవునా, సరే అయితే కూర్చో, ఇక్కడ నేను కొంచెం మాలలో జపం పెండింగ్ ఉంది, అది అయిపోయాక నీవు కోరిక తీస్తాను, కూర్చోమని చెప్తాను. జపం చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఆయన చేసేది సాధారణ జపం కాదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న భక్తులందరూ ఎవరైతే రెగ్యులర్గా భక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రోజు 16 మాలలు జపం చేస్తారు కదా. అలా 4 16 చేస్తే 64, అలా 3 64 మాలలు జపం చేస్తారట. 3 64 మాలలు అంటే 16 మాలలు చేయడానికి 2 గంటల సమయం పడుతుంది. 64 మాలలు చేయాలంటే కనీసం 6 గంటలు పడుతుంది. 3 64 అంటే చూడండి, ఒక రోజు మొత్తం గడిచిపోతుంది. అంటే ఆయనకి కనీసం తినడానికి నిద్రించడానికి కూడా సమయం లేదు జపం చేయడంలో. అంటే ఉన్నతమైన రసాస్వాదంలో ఉన్నారు, ఆయనకి ఏమీ ఆహార నిద్రాలతో పని లేదు, అలాగే చేసేవారు. కాబట్టి రోజంతా జపం చేస్తూ ఉంటే సాయంత్రం అయిపోయింది, తను నిద్రలోకి వెళ్ళిపోయింది. ఉదయం లేచి చూస్తే తన కోరిక నెరవేరలేదు. తను అడుగుతుంది, అయ్యో నాకు కుదరలేదు, నేను జపం అవ్వలేదు, చేస్తూ ఉండిపోయాను, ఈరోజు ఖచ్చితంగా నీ కోరిక తీరుస్తాను. మళ్ళీ రోజంతా జపం చేస్తుంటారు, మళ్ళీ సాయంత్రం అవుతుంది, మళ్ళీ రాత్రి గడుస్తుంది, మళ్ళీ ఉదయాన్నే వస్తుంది. ఇలా జరుగుతూ ఉంటుంది, తను బాధపడుతుంది. అలా 2-3 రోజులు జరిగిన తర్వాత సాధారణ విషయం, అప్పుడు హరిదాస్ ఠాకూర్ అంటే ఎవరు ఉన్నతమైన భక్తులు, భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు. ఆయన నోటి ద్వారా హరినామం వచ్చినప్పుడు ఎవరన్నా వింటే ఆటోమేటిక్గా వాళ్ళు పరిపూర్ణత సాధించేస్తారు కదా, పవిత్రం అయిపోతారు. ఎలాగైతే చైతన్య మహాప్రభు ఎప్పుడైతే ఈ హరినామ సంకీర్తన చేస్తూ ఉన్నారో ఆ కీర్తన వింటూనే ప్యూరిఫై అయిపోయారు, జనాలందరూ పవిత్రం అయిపోయారండి. వాళ్ళు ఏం స్వతహాగా భక్తిని చేయడం, దీనికోసం సాధన చేయడం అలా చేయాల్సిన అవసరం లేదండి అప్పుడు కదా. ఉదాహరణకి ఆయన జారీఖండి అరణ్యంలో వెళ్తున్నప్పుడు పుల్లు, జింకలు, ఏనుగులు కూడా నృత్యం చేస్తూ ఉండే, అవి కూడా పవిత్రమైపోయి భగవద్ధామం వెళ్ళిపోయాయి చైతన్య మహాప్రభు కీర్తన చేస్తున్నప్పుడు. కాబట్టి అలా హరిదాస్ ఠాకూర్ వారి యొక్క కీర్తన, ఆయన చేసే జపం విని ఆ వేష్య మారిపోతుంది అనమాట. క్షమించండి, నేను చాలా ఘోరమైన అపరాధం చేశాను, నన్ను ఉద్ధరించండి ఈ భౌతిక ప్రపంచాన్ని కోరుకుని ఆయన దగ్గర వరం పొంది వెళ్ళిపోతుంది. కానీ ఈ వృత్తాంతం మనము ఎవరైతే ఈ నామమాత్రపు యోగులు కదా, నామమాత్రపు జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది చూడలేము మనం. ఉదాహరణకి అజామినుడు పతనమయ్యాడు చిన్న సన్నివేశం చూసి కదా. ఉదాహరణకి విశ్వామిత్రుడు సాధారణ వ్యక్తి కాదు, ఆయన స్వతహాగా ఎంతో ఘోరమైన తపస్సు చేసేవారు, ఆయన ఎంతో జ్ఞానం ఉంది. కానీ ఒక స్త్రీ వచ్చి చిన్న శబ్దం చేస్తే అతను చేసినటువంటి ధ్యానం డిస్టర్బ్ అయిపోయి పతనం అయిపోతాడు. కాబట్టి ఉన్నతమైన రసాస్వాదన ఎప్పుడు కలుగుతుందో అప్పుడు ఇది సాధ్యమవుతుందండి. అప్పుడు ఓకే ఏమవుతుందంటే ఈ సైకిల్ తిరుగుతూనే ఉంటుంది అటు ఇటు కూడా. అందుకే ఇక్కడ భాగవతంలో చెప్తున్నారు, యమునాచార్య యొక్క ఉదాహరణ ఇస్తున్నారు అన్నమాట. భగవద్గీతలో కూడా ప్రభుపాల వారు చాలాసార్లు వివరిస్తుంటారు. ఏంటంటే యమునాచార్య ఆయన ఒక గొప్ప వైష్ణవులు అనమాట, ఆయన గొప్ప ముని అని. ఆయనకి ఎప్పుడైనా ఈ మైదన కోరిక అనే కొంచెం ఆలోచన మైండ్లోకి వచ్చిననే ఆయన ఉమ్మి వేశారండి ఆ కోరిక పైన కదా. ఎందుకంటే ఆయన ఉన్నతమైన రసాస్వాదంలో కృష్ణ చైతన్యంలో ఉన్నారు. కాబట్టి ఎప్పుడైనా భౌతికమైన కోరిక జస్ట్ కొంచెమైనా తలంపులో వచ్చిననే దాన్ని చెదరించుకునేవారు అనమాట కదా. అక్కడ చెప్తున్నారు, శ్రీకృష్ణుని పాదపద్మ సేవలో నా మనసు నిరంతరము నెలకొని ఉండడం చేత, సదా ఒక నవ్య దివ్యరసము ఆస్వాదించడం చేత, స్త్రీ సంగము వాంఛ స్పర్శించినంతనే నేను విముక్తుడనే ఆ భావనపై ఉమ్ము వేస్తున్నాడట. ఇది చిన్నమైన తుషమైన కోరిక అని అనుకుంటున్నాడు కదా. ఇలా మనం శాస్త్రాలను చూస్తే ఎంతోమంది యొక్క ఉదాహరణ మనం చూడవచ్చు. ఎన్నో
ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాళ్ళు భగవంతుడు ఎన్నో కోరికలు ఇస్తానన్నప్పుడు కూడా వాటిని త్యజించి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మనం ఇప్పుడే కాదు, పూర్వం చరిత్రలో చూస్తే ఎంతోమంది బ్రాహ్మణులు కూడా ఏదో ఉన్నతమైన ధనం కోసమో ధనరాశుల కోసమో గోవులు ధనంగా వస్తాయనో ఆయన యజ్ఞ విధానాలు చేసేవారు కాదు. వాళ్ళకి ఎంత అవసరం అంతే ఉంచుకునేవారు కదా. ఉదాహరణకి అప్పుడు క్షత్రియుడు అధిక మొత్తంలో ఎంతో ధనరాశులు ఇస్తే వాళ్ళు దారి మధ్యలో ఇంటికి వెళ్తూ రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోయేవారట. ఏంటి? బంగారు నాణ్యాలు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇవన్నీ కూడా తుచ్చమైనవి, ఇవన్నీ తాత్కాలికమైనటువంటివి కదా. అప్పుడు ఆ సమయంలో ఒక అర్జునుడు ఏం చేస్తారంటే అతను యజ్ఞం చేయడానికి ధనం కావాలి కాబట్టి కృష్ణుడు చెప్తాడు, పలానా అటువైపు ఆ దిక్కులో వెళ్తే నీకు సమృద్ధిగా ధనం దొరుకుతుంది. కాబట్టి ఎవరైతే బ్రాహ్మణులు పడేశారో ఆ ధనం తీసుకొచ్చి యజ్ఞం చేస్తాడు. అందుకే ఆయన ధనంజయ అంటారు కదా, అర్జునుడికి మరొక పేరు. కాబట్టి అలా ఎవరైతే కృష్ణ చైతన్యంలో నిమగ్నమై ఉంటారో వాళ్ళకి ఏ విధమైన భౌతిక కోరిక వాళ్ళని ప్రేరేపించలేదన్నమాట. ఒకవేళ దురదృష్టవశాత్తు కొంచెం వచ్చినా వెంటనే దాని నుంచి బయటపడిపోగలరు. ఎందుకు? భగవంతుడు హృదయస్థ పరమాత్మగా భగవంతుడు హృదయంలో ఉండి వాళ్ళకి ఆ విషయాన్ని గుర్తు చేస్తుంటాడు అనమాట. ఎందుకంటే సూక్ష్మంగా ఆయన యొక్క కోరిక ఏంటి? భగవత్ సేవలో నిమగ్నం కావాలి, నేను జపం చేయాలి, భగవంతుడికి సేవ చేయాలి అనే కోరిక సూక్ష్మంగా ఎప్పుడూ ఉంటుంది. దురదృష్టశాస్తు ఒకవేళ అటు ఇటు కొంచెం వెళ్ళినా కూడా వెంటనే భగవంతుడు దాన్ని వెనక్కి తీసుకొస్తాడు. అందుకని దాన్ని ఎంకరేజ్ చేయడు. నువ్వు కోరుకున్నావు కాబట్టి తీసేసుకోవడానికి ఎంకరేజ్ చేయడు. కానీ భగవంతుడు ఏం చేస్తాడంటే అందరికీ కూడా ఏం కావాలో అది ఇచ్చేస్తుంటాడు కదా. అందుకే భగవంతుని పరమాత్మ రూపాలు ఏమంటారు? ఉపద్రష్ట హనుమంతాచ, అంటే సాక్షిభూతంగా ఉంటాడు, అనుమతిస్తుంటాడు. ఎవరి కోరికని ఎవరి యొక్క స్వేచ్ఛని కూడా ఆయన ఆపడు, ఏం కావాలో ఇస్తుంటాడు. కానీ భక్తుల విషయంలో మాత్రం ఆయన స్వతహాగా ఆయనే ఎంటర్ అవుతాడు. ఆయనకి ఎంటర్ అయ్యి నేను నీకు ఏది కావాలి, ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు అనే విషయాన్ని ఆయనే చూసుకుంటాడు అనమాట. ఎవరి విషయంలో? భక్తుల యొక్క విషయంలో. అందరికీ అది సాధ్యం కాదు. మనం చాలామంది ఉదాహరణ చూడవచ్చు. ఉదాహరణకి ధ్రువ మహారాజు వృత్తాంతం చూసినట్లయితే ఆయన కూడా ఒక భౌతికమైన కోరుకున్నాడు కదా. ఆయన చూస్తే ఆయన యొక్క ఇంద్రియాలు కూడా రాజ్యం వైపు మళ్ళీ రాజ్యంను భోగించాలి. ఎందుకంటే తన తండ్రి తన ఒడిలో కూర్చోనివ్వలేదు కాబట్టి ఆ బాధతో ఆయన తన దగ్గరికి వెళ్తే సురుచి తన దగ్గరికి వెళ్తే అని చెప్తుంది, ఇది నీకు ఇక్కడ సాధ్యం కాదు, ఏది కావాలన్నా నీకు కృష్ణుడు ఇస్తాడు, భగవంతుడు ఇస్తాడు కాబట్టి నువ్వు అతని పైన ధ్యానం చేయమని పంపిస్తుంది. కాబట్టి ఆయన వెళ్ళి ధ్యానం చేస్తాడు. ఆయన చిన్న వయసు, ఆ వయసులో ఆయన ధ్యానం చేస్తాడు వెళ్ళి. దేని గురించి? భౌతికమైన విషయం ఏంటి? తన పితామహుడు అయినటువంటి బ్రహ్మదేవుడి కన్నా ఉన్నతమైన లోకం తనకు కావాలి అనే కోరిక. అది భౌతికమైనదే కాదా కదా. ఎందుకంటే బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం వరకు అన్నీ కూడా భౌతిక ప్రపంచంగానే చెబుతారు. కాబట్టి ఇవన్నీ తాత్కాలికమైనటువంటి, ఇవన్నీ శరీరానికి సంబంధించినటువంటి. ఆత్మకి రాజ్యాధిపత్యం అక్కర్లేదు కదా. ఆత్మ అది కోరుకోదు. ఆత్మకి నాకు పెద్ద రాజ్యం కావాలి, నేను రాజ్యంలో రాజ్యాధినేతను కావాలి, అందరూ నా కనుసంగంలో పనిచేయాలి అని ఎవరు కోరుకుంటారు? హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు కదా, రావణాసురుడు ఇలాంటి వాళ్ళు కోరుకుంటారు. వాళ్ళు ఎవరు? దేహాత్మ బుద్ధిలో ఉన్నారు, ఎప్పుడూ ఈ శరీరాన్ని చూసుకునే ఎంజాయ్ చేస్తూ ఉండేవారు అన్నమాట. వాళ్ళు ఈ విధమైన కోరికలు కోరుకుంటారు, కానీ భక్తులు అది కోరుకోరు. కానీ ఇక్కడ ధ్రువ మహారాజు కోరుకున్నాడు. కానీ ఎప్పుడైతే భగవత్ సాక్షాత్కారం పొందుతుందో అప్పుడు వెంటనే ఆయన రిలీజ్ అవుతాడు. నేను కోరుకున్నది చాలా తుచ్చమైంది, గాజు పెంకుల కోసం నేను తపస్సు చేశాను కదా, కానీ నాకు వజ్రం కనిపించింది, నాకు ఇంకే కోరిక వద్దని చెప్పి వేడుకుంటాడు. చాలా దాంట్లో మనం చూస్తే ఆ భాగవతంలో ఆ వృత్తాంతం అంతా వివరిస్తుంటారు. భగవంతుని చాలా ప్రార్థిస్తాడు ఆయన. నేను గాజు పెంకుల కోసం చూస్తున్నాను, నాకు ఇది వద్దు అని చెప్పి కోరుకుంటాను. కానీ అక్కడ భగవంతుడు ఏం చేస్తాడు? కాదు నువ్వు కోరుకున్నావు, నువ్వు ఈ కోరిక వల్ల నువ్వేమీ పతనం చెందావు. ఎందుకు? అది ఆల్రెడీ అతను భగవత్ సాక్షాత్కారం పొందాడు, ఆయనకి భౌతికమైన కోరికలు ఏమి లేవు, ఇంకా అయిపోయింది. ఎందుకంటే ఎప్పుడైతే భగవంతుని సాక్షాత్కారం పొందుతాడో ఇంకా అతను ఈ జీవి భౌతిక ప్రపంచంలో భగవద్ధామం వెళ్ళిపోతాడు. కానీ భగవంతుడు ఏం చేస్తాడు? ఇంకా ఈ భౌతిక ప్రపంచం ఉండడానికి అవకాశం ఇచ్చాడు. ఎందుకు? అతను కోరుకున్నాడు. కాబట్టి ఏం చేశాడు? ఆయన కోసం ఒక స్పెషల్గా ఒక లోకాన్ని క్రియేట్ చేశాడు, ధ్రువలోకం. అది ఎక్కడ ఉంటుందంటే ఈవెన్ బ్రహ్మలోకం కన్నా పైన ఉంటుంది. ఈ సృష్టి మొత్తం విలయం అయిపోయిన తర్వాత కూడా అది మాత్రం విలయంలో ఉండదట. అలాంటి ఉన్నతమైనటువంటి ఒక లోకాన్ని సృష్టించి ఈ లోకాన్ని నువ్వు పరిపాలించు, నువ్వు ఎంతకాలం కావాలంటే అంతకాలం పరిపాలించి ఎప్పుడైతే నువ్వు తిరిగి నా ధామం రావాలనుకున్నావు అప్పుడు వెంటనే తిరిగి నా భగవద్ధామానికి రావచ్చు అని కోరికను ఆయనకి ఇస్తారు. అప్పుడు ఎందుకు ఇచ్చారు ఆయనకి అంటే కారణం ఇది, ఆయన ఏం పతనం చెందరు. అది ఒక సాధారణ వ్యక్తికి ఇస్తే కదా, ఇప్పుడు మనం కోరుకుంటాం, కోరిక నెరవేరిందనుకో వెంటనే భగవంతుని మర్చిపోతాం కదా, సాధారణంగా జరిగేది అది. ఒకసారి అనుకుంటాం, పోన్లే భగవంతుడి వల్ల నాకు ఈ ర్యాంక్ వచ్చింది, భగవంతుడి వల్ల నాకు ఇది జరిగింది అని ఒకసారి అనుకుంటాం. తర్వాత మళ్ళీ ఏమనుకుంటాం? వెంటనే
మరుసటి సెకండ్లో నేను కష్టపడ్డాను, ఇది నా వల్లే జరిగింది కదా, నేను తీవ్రంగా ప్రయాస చేశాను కాబట్టి వచ్చింది అని అనుకుంటే అప్పుడు ఆ సెకండ్ నుంచి భగవంతుని మర్చిపోతాం. మళ్ళీ ఎప్పుడైతే కష్టం వస్తుందో అప్పుడు మళ్ళీ భగవంతుడు గుర్తొస్తాడు. అయ్యో భగవంతుడా నన్ను దీని నుంచి కాపాడు, కష్టపడి నేను ఉద్యోగం సంపాదించాను కానీ ఉద్యోగం నిలబడేలేదు కాబట్టి మళ్ళీ అప్పుడు భగవంతుడు కావాలి. మళ్ళీ ఎప్పుడైతే ఉద్యోగం నిలబడుతుందో అప్పుడు నేను చాలా కష్టపడి మళ్ళీ ఏదో కొత్త టెక్నిక్స్ నేర్చుకున్నాను కాబట్టి నా ఉద్యోగం నిలబడింది, ఇది నా వల్లే జరుగుతుందని మళ్ళీ మర్చిపోతుంది. భౌతిక ప్రపంచంలో జీవి యొక్క పరిస్థితి ఇంతే. ఏది చూడండి, ఇల్లు కడుతుంటారు, పాత అయిపోతుంది, పడగొడతారు, మళ్ళీ ఇల్లు కడతారు కదా, నచ్చదు. ఎందుకంటే కొత్త వాళ్ళు ఎవరో మంచి నీట్గా కట్టారు, కొత్త టెక్నాలజీ వచ్చింది, అన్నీ వచ్చాయి కాబట్టి వెంటనే పాత ఇల్లు పడగొట్టేస్తారు. కన్స్ట్రక్షన్ డిస్ట్రక్షన్ అంటే పడగొట్టడం కట్టడం. ఇదే పరిస్థితి జీవితం కూడా అంతే. ఏమనుకుంటాడు, నాకు ఇది వచ్చింది, ఆనందం వచ్చింది, బాధ వచ్చింది, మళ్ళీ భగవంతుడు కావాలి, మళ్ళీ మర్చిపోతాం, మళ్ళీ ఆనందం వస్తుంది, మళ్ళీ భగవంతుని మర్చిపోతాం, మళ్ళీ దుఃఖం వస్తుంది, భగవంతుడు గుర్తొస్తాడు. ఇది పుట్టినప్పటి నుంచి చివరి వరకు కూడా నడుస్తూనే ఉంటుంది అన్నమాట. అంతా కూడా ఎప్పుడు పుట్టడం అంటే ఎప్పుడు జీవి గర్భంలో ఉన్నప్పటి నుంచి మొదలవుతుంది ఇది కదా. జీవి గర్భంలో ఉన్నప్పుడే కోరుకుంటాడంట, అయ్యో భగవంతుడా నేను లోపల తీవ్ర ప్రయాసపడుతున్నాను, నన్ను ఒక బ్యాగ్లో బంధించేశారు, తీవ్రమైన కారము, పులుపు, వేడి, వీటి మధ్యలో నేను ఉండలేకపోతున్నాను కాబట్టి నాకు దీని నుంచి బయటపడేస్తే శరణాగతి పొందుతాను. ఏదో దుఃఖం ఉంది కాబట్టి బయటకు వచ్చినంటే మొదలవుతుంది ఏంటి, ఫ్రెండ్స్ సర్కిల్, అమ్మ చాలా ఆనందంగా ఆహ్వానిస్తుంది, తల్లిదండ్రులు చాలా ప్రేమగా చూసుకుంటారు కదా. ఎప్పుడైతే ఒక పుత్రుడికి మంచి గౌరవం ఇస్తామో, ఎప్పుడైతే బాగా మంచి స్టాండర్డ్స్లో చూసుకుని అన్నీ అతనే అందరూ ఆయన వైపు చూస్తుంటారో, బర్త్డే చేస్తుంటారు, చాలా వేల మందిని పిలుస్తారు, ఆయన హీరోగా కూర్చోబెడతారు కదా. ఇవన్నీ ఏమవుతాయి, అప్పుడు అట్రాక్షన్ మొదలవుతుందో, ఇది భగవంతుడు కాదు నేనేనేమో, అప్పుడు నాకు తెలియక నేను కోరుకున్నాను అనుకుంటాడు. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ అలా జీవితంలో పెరుగుతుంటే కష్టాలు ఎదురవుతుంటే మళ్ళీ పిండంలో ఉన్న ఎప్పుడైతే గర్భంలో ఉన్నప్పుడు కోరుకున్నాడో ఆ విధంగా కోరుకుంటాడు, నన్ను దీని నుంచి బయటపడే భగవంతుడు, నాకు ఈ ర్యాంక్ కావాలి, ఇది కావాలని కోరుకుంటాడు. మళ్ళీ ఆనందం వస్తుంది, మళ్ళీ మర్చిపోతాడు. ఇది ఎప్పుడో ఒక జరుగుతుందంటే మళ్ళీ చనిపోయే సమయంలో కూడా ఇదే జరుగుతూ ఉంటుందండి. అప్పుడు కూడా భగవంతుడు గుర్తున్నాడు, ఎందుకంటే ఇది కోరుకుంటూ ఉన్నాం. ఆ సమయంలో మళ్ళీ ఎలా ఉంటుందో తెలియదు పరిస్థితి. ఇక్కడ అజామిలుడికి అదృష్టవశాత్తు ఆయనకి ఆ భగవంతుడి యొక్క నామం గుర్తొచ్చింది, కానీ ఆయన భగవంతుడు అని అనుకోలే. ఏమనుకుంటాడు, ఆయన పుత్రుడిని పిలుస్తున్నాడు అనుకున్నాడు. నిజంగా పిలిచింది కూడా పుత్రుడే, భగవంతుడిని ఏం పిలవలేదు ఆయన. కానీ భగవంతుడి యొక్క ఆయన హృదయం చూడండి ఎంత జీవుల గురించి ఎంత ఉద్ధృతంగా ఆలోచిస్తుందో. అంటే జీవుని ఏదో విధంగా తీసుకురావాలి, ఎదురు చూస్తుంటాడు అన్నమాట. నువ్వు నా పేరే పిలిచే కాడు వచ్చి, ఆయనకి అది విషయం తెలియదు, నేను అతని పేరు భగవంతుడి పేరు పిలిచానని కూడా తెలియదు. కానీ భగవంతుడు అంత సుహృదయంతో ఉంటాడో చూడండి కదా. అక్కడ చూడండి, ఇప్పుడు కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేసినప్పుడట అక్కడ ముస్లింలు అందరూ అనేవారంట హరాం 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 అని కదా. అంటుంటే హరాం అంటే వద్దని, కానీ భగవంతుడు ఎలా స్వీకరిస్తున్నాడు దాన్ని, నా పేరు తలుస్తున్నాడు రామ్ అని ఉంది, దానికి సంస్కృతంలో వేరే అర్థం తీసుకొచ్చి భగవంతుడు సాటిస్ఫై అయిపోతారు. వీళ్ళందరూ నా యొక్క నామాన్ని జపిస్తున్నారు కదా. శ్రీల ప్రభుపాద ఉన్నప్పుడు కూడా ఆయన ఒక ముంబైలో అనుకుంటా బహుశా, ఆయన మందిరంలో ప్రచారం చేస్తున్నప్పుడు అక్కడ మందిరం నిర్మించడానికి ప్రయత్నం చేస్తే చుట్టుపక్కల అందరూ వచ్చి హరే కృష్ణ మాకు ఇక్కడ మందిరం వద్దు, హరే కృష్ణ మాకు మందిరం వద్దు అని చెప్పి స్లోగన్స్ చేస్తుండేవారండి. అంటే ఈ ల్యాండ్ మీకు ఇవ్వం, అక్కడ మందిరం కట్టడానికి మాకు ఇష్టం లేదు అంటుంటే ప్రభుపాద గారు ఇక్కడ రూమ్లో ఆయన జపం చేసుకుంటున్న ఏదో రాస్తూ ఉంటే అక్కడ శిష్యులు అందరూ వచ్చి ప్రభుపాద చాలామంది జనాలు వచ్చారు, అందరూ ఇక్కడ స్లోగన్స్ చేస్తున్నారు, వ్యతిరేకంగా చేస్తున్నారు, వద్దు అని చెప్తున్నారు, ఎలా ప్రభుపాద అని టెన్షన్ పడుతూ వస్తుంటే నాకు వినిపిస్తుంది వాళ్ళందరూ జపం చేస్తున్నారు అన్నారంట ప్రభుపాద. అవును నేను వింటున్నాను ఎప్పటి నుంచి వాళ్ళు హరే కృష్ణ అంటున్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా సుకృతి లభిస్తుంది అన్నమండి అంటున్నారు ప్రభుపాద. చూడండి, అది నిజమైన ఉన్నతమైన రసాస్వాదన అన్నమాట. వేటికి కించిత్తు కూడా వాళ్ళు బాధకి లోనికారు, ఉద్వేగానికి లోనికారు అన్నమాట. అభక్తులు ఎవరైతే కృష్ణ చైతన్యాన్ని తీసుకోరో వాళ్ళు మాత్రమే చిన్న వాటికి వాళ్ళ యొక్క ఇంద్రియాలకి లోబడిపోతారనమాట. చిన్న విషయాలు చూడండి. పూర్వం అంటే ఎంతో తపస్సు చేసి ఏదో చాలా ఉన్నతమైనటువంటి విషయాల కోసము పతనమైన వాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పుడు అలా కాదు, చిన్నవి కదా. మనం చూడండి, చిన్న విషయాల కోసం ఆస్తి కాదు, ఒక అడుగు కోసం చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కొట్టుకు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒక అడుగు స్థలం కోసం కుటుంబాలు చిన్నాభిన్నమైపోయిన పరిస్థితులు ఉన్నాయి కదా. ఎందుకు జరుగుతుంది అంతా అంటే ఇంద్రియ భోగ ప్రవృత్తి. మా తమ్ముడు, మా తండ్రి, మా సోదరి అనే ఆలోచన కూడా లేదు ఎవరికి. కారణం ఏంటి, నాకు మాత్రమే కావాలి, ఈ ఒక్క అడుగుని ఎందుకు వదులుకోవాలి కదా. మనం ఇది ఇప్పుడే కాదు, మనం చూస్తే కౌరవుల దగ్గర నుంచి కూడా ఉంది. కౌరవులు కూడా అక్కడ కూడా అదే జరిగింది కదా. ధృతరాష్ట్రుడు ఏమన్నాడు, నేను ఒక్క అడుగు కూడా ఎవరికి ఉంది కదా. పాండవులు అడిగారు 5గురికి 5 గ్రామాలు ఇస్తే మేము పరిపాలించుకుంటూ మా జీవితాన్ని కొనసాగిస్తామని. ఎందుకంటే క్షత్రియుల యొక్క ధర్మం అది, వాళ్ళు వేరే పని ఏం చేయడానికి లేదు.
కానీ వాళ్ళు ఏమన్నారు, లేదు మొత్తం మా పుత్రులకి నాకు మాత్రమే దొరకాలి, ఎవరికి మరణం లేదు. కాబట్టి ఏమైంది, అందరూ పతనమయ్యారు, అందరూ భగవంతుడి యొక్క చేతిలో సంహరించబడ్డారు. కాబట్టి ఇది జరుగుతుందన్నమాట. ఎవరైతే భగవంతుని కాకుండా ఇంద్రియ భోగం చేయాలి అనుకున్నారో ఇది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మన యొక్క ధ్యానం దేనిపైన ఉండాలి అంటే భగవంతుడి యొక్క పాద పద్మాలపైన ఉండాలి. మరి ఇప్పటివరకు చెప్పింది బాగానే ఉంది, మరి జీవితాన్ని కొనసాగించాలి కదండి కదా. ఇప్పుడు మేము చెప్పాము ఇవన్నీ ఉండకూడదు, కోరికలు ఉండకూడదు, మన యొక్క దృష్టిని ఇంద్రియార్థాలపైన కేంద్రీకరించకూడదని చెప్తున్నాం. మరి ఎలా పోషణ ఎలా, మరి శరీరాన్ని పోషించుకోవాలంటే ఆహార నిద్ర భయమదనని అవసరం. ఆహారం కావాలి అంటే ఏదో తినాలని కోరుకుంటుంది కదా, లేదా ఏదో సంపాదించాలని కోరుకుంటుంది కదా. ఎందుకంటే మరి ఆహార నిద్ర భయమదనం లేకుండా జీవి బతకలేడు. ముఖ్యంగా గృహస్థులు, బ్రహ్మచారికి వానప్రస్థుడికి సన్యాసికి ఇవి అవసరం లేదు. అవి ఏమి అవసరం లేదు, ఆహార నిద్ర అవసరం కానీ భయమదనం అవసరం లేదు. కానీ 4 ముఖ్యంగా గృహస్థుడికి అవసరం. మరి ఎట్లా, మరి ఏం చేయకుండా, మరి దేని గురించి ఆలోచించకుండా, మేము సంపాదించకుండా కుటుంబాన్ని ఎలా పోషించాలి కానీ అందరికీ వచ్చే ప్రశ్నే. అందుకే ఎవరు చాలా తక్కువ మంది మాత్రమే ఈ కృష్ణ చైతన్యాన్ని స్వీకరిస్తారు కదా. కృష్ణుడి దగ్గర రావాలంటే భయపడుతుంటారు. మిగతా దేవతల దగ్గరికి విధిగా వెళ్తుంటారు, చాలా ఎక్కువగా వెళ్తుంటారు, ప్రార్థిస్తుంటారు, భౌతికమైన కోరికలు తీర్చుకుంటారు, జరుగుతూ ఉంటుంది నిరంతరం. కానీ ఎప్పుడైతే మనం కృష్ణ చైతన్యాన్ని స్వీకరించండి, అలా టెంపుల్కి రండి అని చెప్తామో వెంటనే భయపడుతుంటారు. ఎందుకంటే వీళ్ళు అన్నీ వదిలేయమంటారు, వదిలేస్తే ఎట్లా, కుటుంబ పోషణ ఎట్లా, పిల్లలు భవిష్యత్తు ఎట్లా, ఎలా తినాలి, ఎన్ని ఆలోచనలు వస్తుంటాయి అన్నమాట కదా. సాధారణంగా వస్తుంటాయి. ఇవన్నీ చూస్తే ఉన్నతమైన రసాస్వాదన కలుగుతుంది, ఓకే. మరి రసాస్వాదన కలిగితే సరిపోతుందా, మరి శరీరాన్ని పోషించుకోవాలి కదా. మంచి ప్రసాదం ఇచ్చాము, ఒక రోజు పెడతాం, తర్వాత రోజు. అందుకే శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, ముఖ్యంగా చైతన్య మహాప్రభు చెప్తారు, స్థానే స్థితిగత తనుమాన్ మనోభిహి, అంటే ఎవరు ఏ ప్రదేశంలో ఉన్నా కూడా ఆధ్యాత్మిక చింతనలో ఉండొచ్చట కదా. ఇప్పుడు ఎవరు వ్యాపారం చేస్తున్నారు, లేకపోతే ఎవరు ఉద్యోగం చేస్తున్నారు, గృహిణి అయితే ఇంట్లో కార్యకలాపాలు చూసుకుంటారు. మరి వీళ్ళందరూ వీటన్నిటిని వదిలేసి ఎప్పుడూ తీవ్రమైన భగవత్ సేవలో నిమగ్నం అవుతూ ఉన్నతమైన రసాస్వాదంలో ఉండాలంటే ఎట్లా, వదలలేం కదా. ఎందుకంటే వదిలేస్తే సిస్టమ్ ఆగిపోతుంది, కుటుంబ వ్యవస్థ ఆగిపోతుంది, ఇంట్లో కుటుంబ పెద్ద ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోతే ఇబ్బంది అవుతుంది కదా. కాబట్టి భగవంతుడు ఏం చేశాడంటే చైతన్య మహాప్రభుగా అవతరించి ఆయన చెప్తున్నారు, స్థానే స్థితిగత తనుమాన్ మనోభి, అంటే ఎవరు ఏ ప్రదేశంలో ఉన్నారో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అక్కడే ఉంటూ ఆధ్యాత్మిక చింతనలో ఉండండి అని చెప్తున్నారు. మరి అది ఎలా సాధ్యం కదా. ఇప్పుడు నేను ఒక పని చేస్తున్నాను, ఇది చేస్తూ నేను ఇంకోటి ఎలా ఆలోచించగలను కదా, ఇంకా కష్టం కదా. ఇప్పుడు డిస్టర్బ్ అయిపోతుంటాం కదా. ఇప్పుడు వంట చేసే వ్యక్తి మైండ్ ఎక్కడో ఉందనుకోండి, ఉప్పు ఎక్కువ అవుతుంది, ఎవరో తినరు ఇంట్లో కదా. ఏ పనైనా చూడండి, ఇప్పుడు ఎవరు మిషనరీలో పని చేస్తుంటే చాలా కాన్సన్ట్రేషన్గా ఉండాలి. ఎక్కడో ఆలోచిస్తూ ఉన్నాడు అనుకోండి, ఏమవుతుంది, ఆ చెయ్యో కాలో దాంట్లో పెట్టి నలిగిపోతుంది. చాలా కాన్సన్ట్రేషన్గా ఉండాలి. మరి అది కాన్సన్ట్రేషన్ చేస్తూ భగవంతుడి పైన ఎట్లా చేయడం కదా. అది సాధ్యం. ఎలా అంటే 2 భౌతికమైన విషయాల మధ్య కాన్సన్ట్రేషన్ కుదురుతుందో తెలియదు, కానీ ఆధ్యాత్మిక విషయంలో ఖచ్చితంగా కుదురుతుంది. ఎట్లా అంటే అర్జునుడు యుద్ధం చేశాడు కదా. యుద్ధం చేశాడు ఆయన, నేను వీళ్ళందరినీ సంహరించాలి, నేను రాజ్యాన్ని పరిపాలించాను, రాజ్యాన్ని నేను భోగించాలనే ఉద్దేశంతో యుద్ధం చేయాలి. ఆయన ఏం చేశాడు, ఎప్పుడూ కృష్ణుని మర్చిపోలేదు ఆయన, నిరంతరం భగవంతుని తలుచుకుంటూనే యుద్ధం చేశాడు. ఆయన యుద్ధం ఆపల, ఆయన క్షత్రియ ధర్మాన్ని వదిలిపెట్టలేదు. ఆయన ధర్మం యుద్ధం చేయడం, యుద్ధం వదిలిపెట్టలు అందరినీ సంహరించాడు, యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేయడం అంటే ఎలాంటి పరిస్థితి చూడండి, ఒక సెకండ్ దృష్టి పక్కకి మళ్ళినా కూడా కొన్ని లక్షల బాణాల మీదకి వచ్చేస్తాయి కదా. ఎందుకంటే ఎదురుగా అంతమంది సైనికులు ఉంటారు, అంతమంది శత్రువులు ఉంటారు, వాళ్ళందరూ కూడా దాడి చేస్తుంటారు. కొంచెం ఒక సెకండ్ పక్కకి మళ్ళినా కూడా వెంటనే కొన్ని లక్షల బాణాల మీదకి వస్తుంటాయి. అందుకే యుద్ధం జరిగే సమయంలో ఎవరైతే ఈ రథాన్ని చోదన చేస్తున్నారో వాళ్ళని కాలుతో తంతారట. ఎందుకు, రథాన్ని లెఫ్ట్కో రైట్కో తిప్పడం కోసం కాలుతో తంతుంటారు. కృష్ణుడు అలాగే తన్నాడు అర్జునుడు తంతు అంటే లెఫ్ట్ సైడ్ తంతే రైట్కి వెళ్ళమని, రైట్ సైడ్ తంతే లెఫ్ట్కి వెళ్ళమని. అది సంకేతం. ఎందుకంటే సమయం లేదు, అక్కడ యుద్ధం ఆపి నువ్వు ఇలా కాదు లెఫ్ట్కి తీసుకోవాలని స్లోగా చెప్పడానికి లేదు. ఎందుకంటే ఆ సమయంలోనే చాలా బాణాలు వచ్చి మీద పడుతుంటాయి, సమయం ఉండదు. చాలా టెన్షను, హడావిడి, చాలా శక్తిని దారబోస్తూ ఉంటారు, ఆలోచిస్తుంటారు చుట్టుపక్కల శత్రువులు ఎలా ఉన్నారు. ఎంత టెన్షన్లో కూడా అర్జునుడు ఎప్పుడూ కృష్ణుని మర్చిపోలేదట కదా. సాధ్యమైందా లేదా? చిన్న ఉదాహరణ ఇస్తాను. భౌతిక ప్రపంచంలోనే ఒక తల్లి ఉన్నారు, తల్లి వంట చేస్తూ ఉన్నారు కిచెన్లో. ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు, పాపో బాబో ఉన్నారు. తల్లి ఏం చేస్తుంది, ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది కదా. పిల్లవాడిని హాల్లో వదిలేసింది ఆడుకోవడం కోసం, తల్లి వంట చేస్తూ ఉంది. ఏం చేస్తుంటుంది,
ఎప్పుడూ ఆ పిల్లవాడి గురించి ఆలోచిస్తుంటుంది. ఏంటి ఇక్కడ ఎక్కడున్నాడు, ఇప్పుడు ఎక్కడ బయటికి వెళ్ళిపోతున్నాడేమో, తలుపు తీసి బయటికి వెళ్ళిపోతాడేమో కదా, బాలకల నుంచి పడిపోతాడేమో కదా, ఏదైనా స్విచ్ బోర్డులో చేయి పెడతాడేమో, భయం అనమాట. చూస్తూ ఎప్పుడు 24 గంటలు ఆ పిల్లవాడి గురించో ఆ పుత్రిక గురించో ఆలోచిస్తూ ఉంటుంది. కానీ పని చేస్తూ ఉంటుంది కదా, పని చేస్తూ, వంట ఆగితే ఆపదు, వంట చేస్తూ ఉంటుంది, ఇంట్లో క్లీనింగ్లు జరుగుతుంటే అన్నీ చేస్తూ ఉంటారు. కానీ అదే సమయంలో ఎప్పుడు నిరంతరము ఆ పుత్రుడి గురించి, చిన్న బాలుడి గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇంకొక ఉదాహరణ ఏంటంటే ప్రేయసీ ప్రియులు కదా, భౌతిక ప్రపంచంలో నామమాత్రపు ప్రేయసీ ప్రియులు ఎవరైతే ఉన్నారో, నామమాత్రం ఎందుకన్నానంటే అది నిజమైన ప్రేమ కాదు. నేను చెప్తున్నాను కదా అని అది నిజం అనుకుంటారేమో, ఎందుకంటే భౌతిక ప్రపంచంలో నిజమైన ప్రేమ లేదు, కామం తప్ప. కాబట్టి వాళ్ళు చూడండి, వాళ్ళు పని చేస్తూ ఉంటారు. ఉదాహరణకి ఎవరో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు, కానీ ఆలోచిస్తుంటాడు. ఏదైనా ఫోన్ మెసేజ్ వచ్చినండి, మళ్ళీ ఎవరు పంపించిందేమో తీస్తుంటాడు కదా, మెసేజ్ వచ్చినండి ఆలోచన ఉండో, మళ్ళీ ఎవరు మా ప్రేయసో ప్రేయుడో పంపించుంటారని వెంటనే ఫోన్ అతను చెక్ చేసుకుంటుంటారు. నిద్రపోరు, తినరు. ఇవన్నీ మనం చూస్తున్నాం లేదా భౌతిక ప్రపంచంలో. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయంటే ఆధ్యాత్మిక ప్రపంచం, కృష్ణుడి దగ్గర నుంచి వచ్చేవన్నీ. ఇవి కృష్ణుడిది కాకుండా ఆధ్యాత్మిక ప్రపంచంలో లేని ఏది కూడా భౌతిక ప్రపంచంలో ఉండదట. కాబట్టి ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే రివర్స్లో పనిచేస్తుంటాయి. చెట్టుని కాలువ మధ్యలో కాలువ గొట్టుని చూసాం, ఇక్కడ ఏముంది, రివర్స్లో కనిపిస్తుందా? అలా ప్రతిబింబం రివర్స్లో ఉంటుందండి భౌతిక ప్రపంచంలో. యాజిటీస్గా బృందావనంలో ఉన్నట్టుగా ఉండదు ఇక్కడ. అందుకే దుఃఖాలు వస్తుంటాయి. కానీ భగవద్ధామంలో దుఃఖం అనేది ఉండదు, అక్కడ అంతా ఆనందమే. ఎందుకంటే అక్కడ నిజమైన ప్రేమ ఉంది. కానీ ఇక్కడ ప్రేమ నిజమైంది కాదు, అందుకే దుఃఖం వస్తుంది. ఇప్పుడు మనం అంత ప్రయత్నం చేస్తూ ఉన్నాం కదా, ప్రేయసీ ప్రియులు అంత ప్రయత్నం చేసి ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎంతవరకు ఉంటుంది, వివాహం అయ్యేదాకా ఉంటుంది. లేకపోతే వాళ్ళిద్దరూ వాళ్ళ యొక్క ఒకరి కోరికలు ఒకరిని సాటిస్ఫై చేసుకునేంతవరకు ఉంటుంది. తర్వాత ఏమవుతుంది, దుఃఖం మొదలవుతుంది. చూడండి, అంతే కదా, చూడండి, ఎవరు లవ్ ఫెయిల్యూర్ అయిన ఏమవుతారు, చాలా దుఃఖానికి లోపడిపోయి మెంటల్గా డిస్ట్రెస్ అయిపోయి మందు తాగడము, రకరకాల వ్యసనానికి లోపడడం. ఎందుకు? ముందు అంత బాగా అనిపించింది కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయామంటే కారణం ఏంటంటే అది నిజమైన ప్రేమ కాదు, అది శాశ్వతమైనది కాదు. కాబట్టి ఏమైంది, అది ఉన్నతమైన రసాస్వాదన కాదు. కాబట్టి ఏమైంది, పతనం అవుతాడు, వెంటనే దుఃఖానికి లోనవుతాడు, డిప్రెస్ అవుతుంటాడు, కొంతమంది సూసైడ్ చేసి చనిపోతుంటారు. ఏదైనా తీసుకోండి, భార్యాభర్తల మధ్య సంబంధం ఏంటి, ఏదైనా ఉండొచ్చు. చూడండి, ఇప్పుడు వివాహం జరగాలి, వివాహం ముందు ఏమవుతుంది, ఎంగేజ్మెంట్ నుంచి వివాహం వరకు, ఎంగేజ్మెంట్ అయిన అన్నీ ఈ పురుషుడు వెళ్ళి ఒక మంచి మొబైల్ కొనిస్తాడు, మొట్టమొదటిగా జరిగేది అది కదా. ఎందుకు, ఇద్దరం కలిసి చాలా బాగా మాట్లాడుకోవచ్చు, మంచి రసాన్ని అనుభవించవచ్చు అని అనుకుంటారు. ఇది ఎంతకాలం ఉంటుంది, వివాహం తర్వాత రిలీజ్ అవుతారు ఖచ్చితంగా. ఎందుకంటే అప్పుడున్నంత సమయం తర్వాత ఉండదు, బాధ్యతలు వస్తుంటాయి కదా, పురుషుడికి బాధ్యతలు వస్తే సంపాదించాలి, కుటుంబ వ్యవస్థ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అంత సమయం దీని మీద వెచ్చించలేడు. పుత్రుల్ని, కొడుకుల్ని, భార్యని పోషిస్తాడా, మొబైల్ పట్టుకుని భార్యతో చాటింగ్ చేస్తూ ఉంటాడా? అవుతుందా? కాదు. అప్పుడు ఏమవుతుంది, భార్యకి సమయం దొరుకుతుంది, భర్తకి సమయం దొరకదు. పూర్వం ఉన్నాయని ఆలోచనలు మళ్ళీ తర్వాత వస్తుంటే ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాబట్టి వెంటనే దుఃఖం వస్తుంది, గొడవలు అవుతుంటాయి. భౌతిక ప్రపంచంలో ఏది తీసుకున్నా కూడా జరిగేది ఏదో, తల్లి పుత్రులు ఉండొచ్చు, భార్యాభర్తలు ఉండొచ్చు, ప్రేయసీ ప్రియులు ఉండొచ్చు, ఏ సంబంధం అయినా కూడా భగవంతుడు మధ్యస్థంగా లేకపోతే ఖచ్చితంగా ఈ దుఃఖం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. మరి సంబంధాలు ఉండవా అంటే ఉంటాయి. ఎప్పుడు ఉండాలి అంటే అది భక్తులైతే ఈ ప్రాబ్లమ్స్ ఉండవు కదా. భక్తులైనటువంటి తల్లిదండ్రులు చూడండి, భక్తులైనటువంటి భార్యాభర్తలను చూడండి కదా, వాళ్ళ భావం ఎలా ఉంటుంది, ఇద్దరం కలిసి భగవత్ సేవ చేయాలి. దానికి ఏది అవసరమో అంతవరకు వాళ్ళు స్వీకరిస్తారు, మిగతా వదిలేస్తుంటారు. చిన్న చిన్న డిస్టర్బెన్స్లు వచ్చినా కూడా మనందరం భక్తులము, సమాజంలో మంచి పొజిషన్లో ఉన్నాం కాబట్టి ప్రభుపాల వారి యొక్క పేరు ప్రతిష్ట మనకు భంగం కలిగించకూడదనే ఉద్దేశంతో అయినా కూడా వాళ్ళు ఈ తీవ్రంగా విడాకులు తీసుకునే స్థాయికి వెళ్ళరనమాట. శాస్త్రం చెప్తుంది, విడాకులు ఖండించింది శాస్త్రం. కాబట్టి ఆ విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి అంతవరకు వెళ్ళరు. కానీ భౌతిక ప్రపంచం ఎలా ఉంటుంది, కామం, కోరిక తిరగకపోతే క్రోధం వస్తుంది, క్రోధం వచ్చినన్నే బుద్ధి మోహానికి గురి అవుతుంది, దాని ద్వారా మొత్తం జీవి పతనం అయిపోతాడు. కాబట్టి భౌతిక ప్రపంచంలో ఎప్పుడూ జరిగేది ఇదే. ఎక్కడ మనం చెప్తున్నాం, ఇక్కడ ప్రభుపాల వారి భాషలో నడుస్తున్నారు, బ్రహ్మదేవుడికి శివుడు కూడా తప్పదట ఇది కదా. ఉదాహరణకి బ్రహ్మదేవుడు కూడా తన కూతురు యొక్క మోహాన్ని పొందాడు, కూతురుని చూసి మోహానికి గురి అవుతాడు అనమాట, తన యొక్క అందాన్ని చూసి. ఇంకా శివుడు చూసినట్టయితే కృష్ణుడు ఎప్పుడైతే మోహిని అవతారంలో వస్తాడో ఆ మోహిని అవతారంగా పరిగెడుతుంటాడు శివుడు కదా, తీవ్రమైన కోరికతో ఆ కామంతో పరిగెడుతూ ఉంటాడు. ఆ సమయంలోనే ఆయన వీర్యాన్ని వదిలేస్తుంటాడు అనమాట. చూడండి, ఎవరికి భౌతిక ప్రపంచంలో ఎవరికి కూడా దీని నుంచి బయటపడడం సాధ్యం కాదు. కానీ ఎవరికి సాధ్యమైంది, బ్రహ్మదేవుడికి శివుడికి కూడా సాధ్యమైనటువంటి విషయం హరిదాష్టాకులకి సాధ్యమైంది కదా. అవునా కదా, హరిదాసులు ఎవరు, సాధారణ ఒక వ్యక్తి, ముస్లిం కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి. కానీ ఆయన సాధ్యమైంది, ఎలా సాధ్యమైంది, ఆయన ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క నామాన్ని స్వీకరించాడు, భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయనకు సాధ్యమైంది.
అది ఎలా సాధ్యమైందంటే అది ఉన్నతమైనటువంటి రసాస్వాదన. భౌతిక ప్రపంచంలో ఉంటూనే ఉన్నతమైన విషయాన్ని మనం స్వీకరించాడు కాబట్టి తుచ్చమైనవి కూడా వదిలేస్తూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి ఎవరు ఏ ప్రదేశంలో ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడం కూడా అవకాశం ఉంది. ముఖ్యంగా గృహస్థులైనప్పుడు కూడా. బ్రహ్మచారులు వాళ్ళు ఎప్పుడు 24 గంటలు భగవత్ సేవలో నిమగ్నం అవుతారు, సన్యాసులు, బ్రహ్మచారులు, వానప్రస్థులు. కానీ గృహస్థులు ఎలా చేయాలంటే ఎలా చేయాలి. ఎప్పుడు మనం చేసే కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని భగవత్ సేవలో నిమగ్నం చేసి చేయాలి కదా. గృహస్థులు అందరూ వంట చేస్తారా లేదా? వాళ్ళు వంట చేస్తారు, ఇక్కడ భక్తులు వంట చేస్తారు. కానీ వ్యత్యాసం ఏంటి? భక్తులు భగవంతుడి కోసం వండుతారు, గృహస్థులు ఎవరైతే భక్తులు కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో గృహమేధులు వాళ్ళు వాళ్ళ యొక్క సొంత ఇంద్రియ భోగం కోసం వండుతారు. దాన్ని కొంచెం ట్రాన్స్ఫర్ చేసాం అనుకోండి, అదే భక్తి. సింపుల్, అంతే కదా. ఇప్పుడు మనం భౌతికమైన వ్యవహారాలు మాట్లాడుతూ ఉన్నాం, సినిమాల గురించో, టీవీ సీరియల్స్ గురించో కదా, వీటి గురించి మాట్లాడుతుంటారు. మాట్లాడడం ఎవరికి తప్పదు, దాన్ని వదిలేయాలి, మౌనవ్రతం పాటించాలని ఎవరు చెప్పరు. అది చేయడం సాధ్యం కాదు. అంటే దాని గురించి ఏం చేయాలి? దాన్ని జస్ట్ ఎప్పుడైతే మనం సీరియల్స్ గురించి మాట్లాడుతామో దాన్ని భగవంతుడి గురించి మాట్లాడడం కోసం ప్రయత్నం చేయాలి. రామాయణము లేకపోతే కృష్ణుడి గురించో, లేదంటే భగవంతుడి యొక్క రకరకాల అవతారాల గురించో ఎప్పుడైతే మనం అది మాట్లాడుతున్నామో అప్పుడు నిజమైన రుచి కలుగుతుంది కదా. ఇప్పుడు ఉదాహరణకి ఎవరికో ఒక సినిమా పాట పాడమని చెప్పాము, మంచి చాలా ఇళయరాజా మ్యూజిక్ ఏదో మంచిది, చాలా వినసొంపుగా ఉన్నది పాడుతూ ఉన్నాడు అనుకోండి. రోజు పాడుతుంటే ఏమవుతుంది? రోజు అదే సినిమా పాట పాడగలడు ఎవడన్నా? కష్టం, ఎందుకంటే దాంట్లో రుచి లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి భక్తులు చూడండి, రోజు 16 మాలు జపిస్తూనే ఉంటారు, ఏ రోజు మానరు కదా. ఉదయం 4:30 గంటలకు మీరు ఇక్కడ చూస్తే అందరూ కీర్తన చేస్తూ నృత్యం చేస్తుంటారు, ఏ రోజు మానరు. ఎందుకు అలా జరుగుతుంది కదా? జీవికి రుచి లేకపోతే, ఉన్నతమైన రుచి లేకపోతే నిరంతరం ఒకే పనిని ఎవరు చేయగలరు చెప్పండి ఇప్పుడున్న సమాజంలో కదా. వెంటనే సంవత్సరం అయిన తర్వాత బండి మార్చాలి, సంవత్సరం తర్వాత కారు మార్చాలి, సంవత్సరం తర్వాత మొబైల్ మార్చాలి. దేంట్లో కూడా ఉన్నతమైన రుచి లేదు కదా. రకరకాల ఎంప్లాయీస్ రకరకాల కంపెనీలు మారుస్తుంటారు, ఎందుకు? ఉన్నతమైన రుచి లేదు. కాబట్టి ఏం చేస్తారు? మార్పు అన్నీ మారుస్తుంటారు, ఇల్లు పడగొడతారు, కొత్తది కడతారు, ఇలా మారుస్తూనే ఉంటారు. కానీ కృష్ణ చైతన్యం ఉన్న వ్యక్తులు చూడండి, ఏది మార్పు ఉండదన్నమాట. నిరంతరం వాళ్ళు మొదటి రోజు నుంచి స్వీకరించిన హరినామం ఏదైతే ఉందో దాన్ని నిరంతరం కొనసాగిస్తూనే ఉంటారు. మళ్ళీ ఎప్పుడో పతనమయ్యే అవకాశం ఇలా ఎవరైతే ఇంద్రియార్థాలు, ఈ సంఘం ఏదైతే ఉందో, అంటే భౌతికమైన వ్యవహారంతో ఉండే సంఘంతో ఎప్పుడైతే జీవి కలుస్తాడో అప్పుడు మళ్ళీ పతనమయ్యే అవకాశం ఉంది. అందుకే ఏం చెప్పారు? కలో సంఘే బలం అని చెప్పారు. కలియుగంలో సంఘర్షణ చాలా చాలా బలమైంది. అందుకే భక్తులు ఎవరైతే ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలనుకున్నారో, సాధారణ వ్యక్తులైనా కూడా వాళ్ళ యొక్క సంఘం చాలా స్ట్రాంగ్గా ఉండాలి, మంచి సంఘం ఉండాలన్నమాట కదా. చూడండి, ఎవరైనా ఒక వ్యక్తి చెడిపోయారంటే ఖచ్చితంగా సంఘం ఉంటుంది. ఇంకో చెడు వ్యక్తి ఉండకుండా ఒక వ్యక్తి చెడిపోయే అవకాశం లేదు కదా. నేరుగా సంఘం ఉండొచ్చు, లేకపోతే ఇప్పుడు మొబైల్స్ అది కూడా సంఘమే. కాబట్టి అలా చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఉన్నతమైన మంచి సంగత్యాన్ని మనం తీసుకున్నాడు, ఎందుకైతే మంచిగా ముందుకు వెళ్తాం. ఇంకా ఉన్నతమైనటువంటి భక్తుల సాంగత్యం తీసుకున్నట్లయితే కనుక ఆధ్యాత్మికంగా చాలా స్పీడ్గా పురోగమనం సాధించవచ్చు అన్నమాట. కాబట్టి ఇక్కడ ప్రభుపాల వారి భాషను చెప్పే విషయం ఏంటంటే, ఎవరైతే కృష్ణుడి ఆయన యొక్క జ్ఞానాన్ని, నిజమైన జ్ఞానాన్ని తెలుసుకోవాలని ఎవరైతే కోరుకుంటున్నారో, ఆ విధంగా వాళ్ళ యొక్క సాధన చేస్తూ ఉన్నారో వాళ్ళు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళగలరు. అప్పుడు నిజమైన రసాస్వాదన కలుగుతుంది. అప్పుడు భౌతికమైన విషయాలు, భౌతికమైన కోరికలు నశించిపోతూ ఉంటాయి. మీరు చూడొచ్చు, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మొదటి రోజు నుంచి ఎవరు కూడా పరిపూర్ణ భక్తులు కాదు. అందరికీ శాస్త్రం తెలిసి, అందరికీ భగవద్గీత 700 శ్లోకాలు వచ్చేసి అలా ఉన్నవాళ్ళు ఎవరు కాదు. వాళ్ళు కూడా పూర్వం అప్పటికే కొంచెం ఇంద్రియభోగ ప్రవృత్తి ఉంటుంది, సినిమాలకు వెళ్తుంటారు, ఆదివారం మాంసం తినొచ్చు, కొన్ని వ్యసనాలు ఉండొచ్చు, అన్నీ ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఈ నిజమైన రసం ఏదైతే కొంచెంగా రుచిని చూస్తుంటారో, ఆ రుచి పెరిగి ఈ భౌతికమైన రుచులు ఏవైతే ఉన్నాయో, ఈ భౌతికమైనటువంటి ఇంద్రియభోగ ప్రవృత్తి ఏదో ఉందో అది పోతూ ఉంటుంది అన్నమాట. ఇదేదో ఒకరోజు ఈ మాయవాదులు చెప్పినట్టుగా ఒక నైట్ పడుకున్నాను, కళ్ళలోకి వచ్చి కలగన్నాను, పొద్దునకి శుద్ధ భక్తుడిని అయిపోయానంటే సాధ్యం కాదు కదా. ఉదయానికి శాఫ్రాన్ వేసేసుకుని, కండుమాలు వేసేసుకుని, సిక్క పెట్టేసుకుని నేను మంచి భక్తుడిని అయిపోయాను, ఈ రోజు నుంచి భగవంతుడి కృష్ణ భక్తుడిని, నేను శుద్ధ భక్తుడిని అంటే అది సాధ్యం కాదు. అలాగే చెడిపోవడం కూడా సాధ్యం కాదు కదా. ఒక నైట్లో చెడిపోతారు ఎవరన్నా వ్యక్తి కాదు. ఎప్పుడు సాంగత్యం, ఒక వ్యక్తితో సాంగత్యం చేస్తాము. మొదట్లో నాకు అలవాట్లేదు, నేను తాగను, లేకపోతే నేను స్మోక్ చేయను, నాకు అలవాట్లేదు, లేకపోతే ఇంట్లో తిడతారు, సంథింగ్ ఏదో కారణాలు చెప్తుంటాడు. అలా సాంగత్యం చేయగా పోన్లే ఒక రోజు తాగితే ఏమవుతుంది, వీటి రోజు తాగుతున్నాడు కదా, టేస్ట్ చూద్దాం, ఎలా ఉందో చూద్దాం అనిపిస్తుంది కదా. భౌతిక ప్రపంచంలో జరిగేది ఇదే. అలా ఏమవుతుంది, బాగా వ్యసనాలకు లోనైపోయి మొత్తం పతనం అయిపోతాం. కానీ ఎప్పుడైతే ఒక జీవి భక్తుల సాంగత్యాన్ని స్వీకరిస్తాడో అప్పుడు
ఏమవుతుందంటే ఎంతగా ఎక్కువగా మనం సాంగత్యాన్ని స్వీకరిస్తామో అంత త్వరగా భక్తులకు వెళ్తాము, దాని నుంచి పతనమయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఇది ఆత్మకి ఇచ్చినటువంటి శక్తి అనమాట, శరీరానికి ఇచ్చినటువంటిది కాదు కదా. ఇప్పుడు మద్యపానం స్వీకరించాక ఎక్కడికి వెళ్తుంది? ఆత్మకి వెళ్తుందా? కాదు కదా, శరీరానికి వెళ్తుంది. ఆ శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా చెడిపోతుంటాయి. కానీ ఆత్మజ్ఞానాన్ని ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అది ఆత్మలో స్టోర్ అయిపోతుంది. అది బ్యాంక్ బ్యాలెన్స్ వెనక్కి వచ్చేది కాదనమాట, అది ఎక్యుములేటివ్ అలా ఉండిపోతాయి అనమాట, స్టోరేజ్ అలా పెరుగుతూనే ఉంటుంది. దాని నుంచి అది పోవడం, నశించిపోవడం. ఎందుకంటే ఆత్మ నశించిపోదు. భగవద్గీత మొదటి నుంచే తెలియదు కదా, ఆత్మను ఎవరు దహింపు చేయలేరు, దాన్ని శుష్కింప చేయలేరు, కాల్చలేరు కదా, భూమిలో పాతలేరు. భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో. కాబట్టి ఆత్మ అంత శాశ్వతంగా సనాతనమైనది కాబట్టి దానికోసం ప్రయత్నం చేసే కించిత్ ప్రయత్నమైనా కూడా వృధాగా పోదట కదా. కృష్ణుడు అదే చెప్తున్నాడు కదా భగవద్గీతలో, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. సో ఆధ్యాత్మిక విషయంగా మనం ఆత్మతః ఏదైనా కొంచెం స్వల్పమైనా చేసినట్టయితే అది ఉరిగినే పోదట కదా. మనం చూస్తాం భౌతిక ప్రపంచంలో మన దగ్గర ఇప్పుడు ఉన్నది రేపు ఉండకపోవచ్చు. ఉదాహరణకి వ్యక్తి జీవితం మొత్తం కష్టపడి ₹1 కోటి సంపాదించి బ్యాంకులో డిపాజిట్ చేసి చచ్చిపోయాడు అనుకోండి. తర్వాత వాడు చేసే సుకృతి ఏదో పుణ్యం వల్ల వెంటనే వాడికి మానవ జీవితం వచ్చిందనుకోండి, ఈ బ్యాంక్ అకౌంట్ నెంబరు, బ్యాంక్ ఏదైతే డిపాజిట్ ఉందో అది వెంటనే ట్రాన్స్ఫర్ అవుతుందా? కాదు కదా, కాదు. ఏమవుతుంది? అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకున్నా కూడా పెద్ద తతంగం. మళ్ళీ మీరు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అండి, నిజంగా నువ్వు అతను భార్యవేనా, నిజంగా అతను నువ్వు పుత్రుడేనా నిరూపించుకోవాలి, దానికి 2-3 నెలలు టైం పడుతుంది, ఎంతో ప్రయాస. ఇదంతా కూడా ఆయనకి ఏమీ వెళ్ళదు, కించిత్ కూడా వెళ్ళదు. వెనకాల ఎవరైనా వాళ్ళు వస్తే వాళ్ళు ఏమైనా భోగించచ్చేమో, అది వేరే విషయం, కానీ ఈయన కొంచెం కూడా వెళ్ళదు. కానీ ఆధ్యాత్మిక విషయం అట్లా కాదు. మీరు ఒక్కసారి ఒక మాల జపం చేసి చూడండి, అది అలా స్టోర్ అయిపోయి ఉంటుంది. మీ ఎన్ని జన్మలు తీసుకున్నా కూడా వస్తూనే ఉంటుంది. నువ్వు పూర్వజన్మలో ఒక మాల జపం చేసావు కాబట్టి అది నీకు ఇంకా ఉండిపోయింది, కాబట్టి అది ఇంకా ఎక్కువ చేయమని చెప్పి భగవంతుడు ప్రేరేపిస్తుంటాడు. ఎందుకంటే అది ఆత్మతో ఉంటుంది, ఆత్మతో సంబంధం, ఆత్మతో అనుసంధానమై ఉంటుంది, అది శరీరంతో కాదు. కాబట్టి శరీరంతో చేసి ఏ పని అయినా కూడా అది చివరికి ఎలా తీసుకెళ్తుందంటే జీవిని పతనంలోకి తీసుకెళ్తుంది. అందుకే శ్లోకంలో చెప్తున్నారు, ఒక వ్యక్తి ధ్యానం చేస్తాడు, ఒక వస్తువు పైన, దానివల్ల అటాచ్మెంట్ పెంచుకుంటాడు, తర్వాత దానికి తీరకపోతే కోపం వస్తుంది, దానివల్ల క్రోధం పెరుగుతుంది, మోహానికి గురవుతాడు, ఆ విధంగా పతనం అయిపోతూ ఉంటాడు. బట్ చాలా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరు ఏ స్థితిలో ఉన్నా కూడా కొంచెం భగవత్ చైతన్యంలో పెంపొందించుకోవడం కోసం కొంచెం సాధన చేయడం, భగవద్గీత చదవడం, లేదంటే రోజు ఒక మాల జపం చేయగలగడం, ఇలా కొంచెం సమయమైనా వెచ్చించినట్లయితే అది చాలా చాలా తీవ్రమైనటువంటి ప్రమాదం నుంచి తప్పిస్తున్నాడు కదా. కృష్ణుడు అదే చెప్తున్నాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. ఎవరైతే అన్ని ధర్మాలు వదిలేసి, ఏదైతే మనం సృష్టించున్న ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేసి పూర్తిగా నాకు శరణాగతి పొందినట్లయితే నేను ఘోరమైనటువంటి పాపాలన్నీ తీసేసి మీకు ముక్తిని కలగజేస్తాను, దీంట్లో ఏ విధమైన భయం వద్దని చెప్తున్నాను. కాబట్టి అది సారాంశం అన్నమాట. కాబట్టి మా యొక్క విన్నపం ఏంటంటే ఎవరు ఏ స్థాయిలో ఉన్నా, అయ్యో నేను గృహస్థుడిని, లేదా నేను వ్యాపారం ఉంది, నాకు ఉద్యోగం ఉంది, నాకు సమయం దొరకదు, నేను మందిరానికి రాలేకపోతున్నాను, లేదంటే నేను మీ ఇక్కడ 24 గంటలు సేవ చేయలేగినాము, ఎలాంటి అపోహలు ఎవరికి వద్దు. కనీసం మనకున్న సమయంలో రోజు ఒక 10 నిమిషాలు ఒక మాల జపం చేయడానికి, ఒక అరగంట చదవడానికి, ఏదో విధంగా మన యొక్క సమయాన్ని దాంట్లో కేంద్రీకరించినట్లయితే ఖచ్చితంగా భగవంతుడు 24 గంటలు సేవ చేసే స్థాయికి తీసుకెళ్తాడు. అది ఈ జన్మలో అయినా ఉండొచ్చు, లేదా తర్వాత జన్మలో ఉండొచ్చు, లేదా 2-3 జన్మల తర్వాత ఉండొచ్చు, కానీ అది భగవంతుని మర్చిపోడట. ఇప్పుడు ఇంతమంది ఇక్కడ అందరూ కూర్చున్నారు, ఇది కాకుండా కనీసం భీమవరం టౌన్ మొత్తంలో ఇంకో 1,50,000 2 లక్షల మంది జనాలు ఉంటారా? వాళ్ళందరూ ఎందుకు రాలేదు? కారణం తెలుసా? మీరే ఎందుకు వచ్చారు అంటే గత జన్మలోనో లేకపోతే ఈ జన్మలోనో ఎప్పుడో మీరు భగవత్ చింతన కోసం ప్రయత్నం చేశారు. భగవద్గీత కొని ఉంటారు, ఎవరైనా మా భక్తులు తెచ్చి ప్రచారం చేస్తుంటే భగవద్గీత కొని ఉంటారు, లేదంటే ఏదో ఎప్పుడో వెళ్తున్నప్పుడు హరినామం వినుంటారు, ఏదో మాకు జపం చేసి ఉండొచ్చు, పూర్వజన్మలో ఏదో భగవత్ చైతన్యంలో కొంచెం స్పెండ్ చేసి ఉండొచ్చు కదా. కొంతమంది చూడండి, ఈ సమయంలో చాలామంది మల్టీప్లెక్స్లోనో లేదా రెస్టారెంట్లో తినడం కోసమో అసలు భగవంతుడు లేడు అని చెప్పేవాళ్ళు ఉన్నారు కదా. కానీ ఎందుకు మీకు ఇలా జరిగిందంటే కారణం ఏంటంటే మీరు చేసినటువంటి క్షణిక కాలం ఏదైతే భగవత్ సేవ కోసం మీరు ఆ క్షణాన్ని ఉపయోగించారో దానివల్ల ఇక్కడ కూర్చున్నారు. గ్యారంటీ అనమాట, నో డౌట్ దీంట్లో. అది లేకుండా ఎవరు ఇంత దూరం ఈ లోపలికి వచ్చి కూర్చోరు. కానీ ఉన్నతమైన విషయం ఏంటంటే దీన్ని మనం ఇంకా అడ్వాంటేజ్ తీసుకోవాలి కదా. దీన్ని ఇంకా మనం ఏదైతే మనకి అవకాశం ఇవ్వడంతో దాన్ని ఇంకా మనం ఉద్ధృతంగా తీసుకోవాలంటే ఏం చేయాలి? నిరంతరం రావాలి కదా. మనకు అంతే సుఖం ఉంటుంది కాబట్టి ఏం చేస్తాం, ఒక వారం వచ్చో మళ్ళీ కనపడం సంవత్సరం కదా.
సాధారణంగా జరిగేది కొత్త వాళ్ళు వస్తుంటారు, మళ్ళీ వెళ్ళిపోతుంటారు. కారణం ఏంటంటే నాకు సుకృతి ఉంది, అక్కడతో ఆగిపోయింది. కానీ జీవి చేసే ప్రయత్నం ఏంటంటే, నాకు సుకృతి ఉంది కాబట్టి నేను దూరం రాగలిగాను. కానీ దీన్ని ఉన్నతంగా మంచి బుద్ధి పెట్టి ఆలోచించి దీన్ని పెంపొందించుకోవడానికి చూడాలి, కానీ ఆపేయడానికి చూడకూడదు. ఇక్కడ మా యొక్క విన్నపం ఏంటంటే, ప్రతి ఆదివారం ఇలాగే జరుగుతుంది కాబట్టి ఆదివారం అందరూ వచ్చి ఇక్కడ భక్తుల సాంగత్యాన్ని తీసుకోండి, హరినామ సంకీర్తనలు వినండి, ప్రవచనాలు వినండి, భగవద్గీతను తీసుకువెళ్ళండి. కనీసం ఒక మాల జపం చేయడం కోసం మీ దగ్గర ఇక్కడ జపమాలు ఇవ్వబడితే ఒక మాల జపం చేయడానికి ప్రయత్నం చేయండి. ఇలా చేస్తూ ఉంటే ఖచ్చితంగా 24 గంటలు భగవత్ సేవలో నిమగ్నం అయ్యి తిరిగి భగవద్ధామం వెళ్ళడానికి అవకాశం ఇవ్వబడుతుంది. కలియుగం చాలా సులభం కదా. కలియుగంలో ఎంతకన్నా పూజా విధానం ఇంకెక్కడ ఏ యుగంలో మనం చూడలేం. చాలా చాలా సులభం. కానీ అది కూడా చేయలేము అనుకుంటే అంతకన్నా దురదృష్టం ఇంకొకట్లేదు కదా. రోజు 2 మాలలు, ఒక మాల 2 మాల జపం చేయడం, లేదంటే 4 పేజీలు భగవద్గీత చదవడం కష్టమైన పని కాదు కదా. మీ ఆధ్యాత్మిక విషయం మొత్తం అయిపోయింది దాంతోనే. మీరేమి ఘోరమైన తపస్సు చేయవసరం లేదు, ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేయవసరం లేదు, పూజా మందిరాలు చేసి శుభ్రం చేసి హారతలు చేసి గంటల తరబడి అక్కడ కూర్చొని అన్ని మంత్రాలు చేయక్కర్లేదు, ఏమీ చేయవసరం లేదు. కలియుగంలో అవేమీ కూడా చెప్పలేదు అసలు. అవన్నీ వదిలేయండి. మా యొక్క విన్నపమైన అవసరమైతే మీ ఇంట్లో పూజలు కూడా చేయదు. నేను చెప్పట్లేదు, శాస్త్రాలు చెప్తున్నాయి. పొరపాటున మళ్ళీ ఇంటికి వెళ్ళి పూజ చేద్దన్నారు, మరి ఇంట్లో దేవతల ఫోటోలు ఇవన్నీ ఏమైపోతాయంటే అది నేను చెప్పట్లే, అవన్నీ అవసరం లేదని కృష్ణుడు చెప్తున్నాడు. కామయిస్తే తీర్థజ్ఞాన ప్రపద్యంతి అనే దేవత. ఎవరికైతే కోరికలు ఉన్నాయో వాళ్ళ యొక్క కోరికల వల్ల జ్ఞానం నశించిపోయి రకరకాల దేవతలను స్వీకరిస్తారు వాళ్ళ భౌతికమైన కోరికలు తీర్చుకోవడం కోసం అని చెప్తున్నాను. కాబట్టి అవన్నీ వదిలేయచ్చు మీరు ఎప్పుడు భగవంతుడి యొక్క నామాన్ని స్వీకరించినప్పుడు. లేదా చేయాలి మళ్ళీ, ఎందుకంటే ఏది చేయకుండా ఉంటే ఇంకా కిందకి దిగిపోతాం. అది ఏమీ చేయలేక అది ఇచ్చారు. కాబట్టి ఎప్పుడైతే భగవంతుని శరణాగతి పొందుతామో వాళ్ళకి ఏదైనా ఎలాంటి యజ్ఞయాగాదులు కానీ, ఎలాంటి ఇతర దేవతల ఆరాధన కానీ, పితృదేవతల ఆరాధన కానీ ఏమీ అవసరం లేదు. ఎప్పుడు ఒక వ్యక్తి భగవంతుని సాక్షాత్కారం పొందినప్పుడు, భగవంతుడి యొక్క పాదాలకి శరణాగతి పొందినప్పుడు ఇవన్నీ అవసరం లేదు. సులభం కదా, అది చేయడం సులభం, మిగతా చేయడం చాలా కష్టం. ఎందుకంటే 33 కోట్ల మంది దేవతల్ని సాటిస్ఫై చేయాలంటే ఎవరి వల్ల అవుతుంది? వాళ్ళ పేర్లు తెలుసా? కనీసం వాళ్ళు ఎక్కడుంటారో తెలుసా? వాళ్ళ లోకాల పేర్లు తెలుసా? తెలియదు. మరి ఇంకే విధంగా సాటిస్ఫై చేస్తాం? కానీ కృష్ణుడి గురించి తెలుసుకోవచ్చు శాస్త్రాల ద్వారా, చాలా సులభం. కృష్ణుడి గురించి తెలియాలంటే భగవద్గీత చదువుతానో లేదా భాగవతం చదువుతానో అర్థమైపోతుంది. దీనికోసం వేదాలు అంతా క్రోడీకరించి వేదాలని చదివి ఎంతమంది దేవతలు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ ఉపదేవతలు ఏంటి, వాళ్ళ పిల్లలు ఎంతమంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే జీవితం సరిపోదు. కానీ కృష్ణుడి గురించి చాలా సులభంగా తెలుసుకోవచ్చు. ప్రతి ఆదివారం మీరు వచ్చి గంటన్నర కూర్చుంటే కనీసం నేను చెప్తున్నాను గ్యారంటీగా ఒక 6 నెలలు ఇక్కడ కూర్చోండి, ప్రతి ఆదివారం వచ్చి మీకు కృష్ణుడి గురించి అర్థమవుతుంది. చాలా సులభం. ఇంకా జపం చేస్తూ దానికి ప్లస్ అనమాట. మీరు జపం చేస్తూ అప్పుడప్పుడు ప్రసాదం తీసుకుంటూ ఉంటే ఇంకా సులభంగా చాలా స్పీడ్గా అర్థం చేసుకోవచ్చు భగవంతుడి గురించి. కానీ సులభమైన మార్గాన్ని తీసుకోండి, కష్టమైన మార్గాన్ని వదిలేయండి. అది దీని యొక్క సారాంశం. ప్రభుపాల వారు కూడా ఆయన యొక్క భాష్యంలోని ఆయన ప్రవచనాల్లో చెప్తున్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎవరికైనా ప్రశ్నలు, సూచనలు, సలహాలు? భాగవతంలో అవును, కార్తికేయుడు అది కూడా వేరే వృత్తాంతం ఉంది. ఇది వేరు, ఈ స్టోరీ వేరు, ఆ స్టోరీ వేరు. మీరు సండే ఇక్కడ రమ్మని చెప్తానంటే. హరే కృష్ణ. ఈరోజు ఆదివారం సత్సంగానికి ప్రసాద కైంకర్యం చేసినటువంటి వాళ్ళు టి అంజలి సహస్ర శృతి ఉన్నారు ఇక్కడ. ఎవరన్నా? అంజలి సహస్ర ధృతి రాలేదా? ఓకే. వాళ్ళు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలని కోరుకుందాం. హరే కృష్ణ. గ్రంథ శ్రీమద్ భగవద్గీత యథాతథంకి జగద్గురు శ్రీల ప్రభుపాదికి.